అమ్మా ఏంటి అసలు మీ ప్రయాణం? అంటే ఒక బ్యూటీషియన్గా ఉండి ఆధ్యాత్మిక వైపు, అంటే అది బాహ్య సౌందర్యం, ఇప్పుడు అంతర్ సౌందర్యం వైపు అడుగులు వేస్తున్నారు. మరి ఈ ప్రయాణం ఎలా మొదలైంది? కొన్ని ఇన్సిడెంట్స్ ఎట్లా ఉంటాయంటే, అమ్మో నేను ఇంకా తట్టుకోలేను. యూనివర్స్ అన్నది ఒక ఎనర్జీ. ఆ ఎనర్జీ మీరు ఏది అడితే అది ఇస్తుంది. కర్మలు బోటేసుకుంటే మోక్షం వస్తుంది అంటారు. కొన్ని జన్మలు కర్మలన్నీ బోటేసుకున్నాక మళ్ళీ జన్మలు తీసుకోవాల్సి వస్తుంది. మీరు చెప్పినట్టుగా కామక్రోధ మదమాచర్యాలు ఇదే థింగ్ అన్నిటికీ వర్తిస్తుంది. కర్మలు తీసేసుకున్నారు, మంచి చెడు రెండు క్లియర్ చేసేసుకున్నారు. చాలా మంది ఏమంటారు, హీలింగ్ అంటే ఏంటి? హీలింగ్ లో ఎన్ని టైప్స్ ఉంటాయి? మీరు కళ్ళు మూసుకుని ఇక్కడ హెడ్ ఏక్, నాకు ఎక్కడెక్కడ నొప్పి ఉందో అక్కడ ఫీల్ అయితే అక్కడ గుండె చప్పుడు వస్తుంది. అయితే ఈ 3 రోజుల్లో మనం సెట్ చేసేసుకోవచ్చా మన కర్మలు కానివ్వండి? హెల్ప్ చేస్తాం మేము చాలా. తర్వాత కూడా కంటిన్యూ 41 days హీలింగ్ ప్రాసెస్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు మీకు వచ్చి ఎంతమందికి ఇప్పటి వరకు మీరు హీల్ చేశారు? సో మనం ఎంత సెప్టెంబర్లో స్టార్ట్ చేసామంటే 3 months అంతే. ఇప్పటికి thousands of people చేసాం. ఈ రీట్రీట్ లో ఎవరెవరు ఏజ్ గ్రూప్ వాళ్ళు రావచ్చు? ఎవరైనా రావచ్చు. మన పిల్లలకు సపరేట్ ఉంది. ఆన్లైన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయా? ఉన్నాయి. 9 PM ఎవ్రీడే US టైమ్, 9 PM ఇండియా టైం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. అయితే ఈ రోజుల్లో చాలామంది యోగా అని చేస్తూ ఉంటారు, మెడిటేషన్ అని చేస్తూ ఉంటారు, హీలింగ్ అని చేస్తూ ఉంటారు. ఈ 3 కూడా ఒక్కటే వే టు మోక్ష అని చెప్పి అను అమ్మ స్టార్ట్ చేశారు. మరి అనూస్ అంటే మీకు ఒకటి గుర్తు రావాలి. అనూస్ అంటే ఒకప్పుడు బ్యూటీ ప్రోడక్ట్స్ కానివ్వండి, బ్యూటీషియన్గా ఒక ఎంటర్ప్రినర్గా ఎదిగిన ఆవిడ ఇలా ఆధ్యాత్మికంలోకి ఎందుకు వచ్చారు, అసలు హనుమాన్కి కనెక్ట్ అయ్యానని చెప్తున్నారు. ఆ నిదర్శనాలు కానీ ఆ కళలు కానీ ఎలా వచ్చాయి, ఎలా డివోషనల్ వైపు వెళ్ళారు, ఈ వివరాలన్నీ తెలుసుకుందాము. అలాగే రీట్రీట్ అని 3 days ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేస్తున్నారు. అది మనకి ఎలా యూజ్ అవుతుంది, ఎవరెవరు అటెండ్ అవ్వచ్చు, ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా ఏంటి అసలు మీ ప్రయాణం? అంటే ఒక బ్యూటీషియన్గా ఉండి ఆధ్యాత్మిక వైపు, అంటే అది బాహ్య సౌందర్యం, ఇప్పుడు అంతర్ సౌందర్యం వైపు అడుగులు వేస్తున్నారు. మరి ఈ ప్రయాణం ఎలా మొదలైంది? ప్రతి ఒక్కరి జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది అంటారు. ఆ వైపు నుంచి మరి ఆధ్యాత్మిక వైపు ఎలా వచ్చారో మా అందరికీ తెలియజేయండి. తప్పకుండా అమ్మ. అయితే నేను క్లాస్ స్టార్ట్ చేసే ముందు హనుమంతుని ఇన్వైట్ చేసుకుంటున్నా. అతని ఊర్జా ద్వారా హనుమంతున్నే ప్రతిదానికి ఆన్సర్ చేయమని, ప్రతి ఒక్కరికి ఏది అవసరమో అది ఇవ్వమని, అలాగే అందరికీ అది ఆ జ్ఞానం గుర్తుండి వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు వాడుకునేలాగా ఆయన శక్తినివ్వమని ఒక్కసారి ఆయన నేను ఆహ్వానించుకుంటున్నాను. వినే వాళ్ళందరికీ బంగారు కాంతి మన 3వ కన్నులోకి ఆయన అభయహస్తం నుంచి ప్రవేశిస్తోంది. దాన్ని యాక్సెప్ట్ చేయండి. అది అనుమతిస్తే మీకు ఆ శక్తితో మీకు అవసరం ఉన్నప్పుడు ఈ యొక్క జ్ఞానం గుర్తొస్తుంది. థ్యాంక్ యూ హనుమ. థ్యాంక్ యూ. అంటే కొంచెం చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ చాలా బాగా పెంచిందనమాట. అందుకే 4 సిస్టర్స్ మీ కలిసి చేసుకోగలిగాము. అలాగే ఏదైనా కూడా ఎదుర్కోగలిగాము. ఎందుకంటే ఒక ఇండస్ట్రీలో అంత ఈజీ ఏం కాదు అంత చేసుకోవడం. సో నేను యుఎస్లో ఉండేదాన్ని. నేను ఎక్కువ బిజినెస్లో తక్కువ, నేను అసలు ఇన్వాల్వ్ ఎక్కువ అవ్వలేదు. ఓకే. వాళ్ళు ముగ్గురు ప్లస్ బావగారు చేసేవారు అన్నీ. సో ఏదైనా అక్కడ టెక్నాలజీ ఉంటే ఏదైనా నేర్చుకోవాల్సి వస్తే నాకు చెప్పేవారు. నేను అది నేర్చుకుని మెషిన్స్ వచ్చేటప్పుడు ఇది తీసుకురా అన్నా తీసుకొచ్చేదాన్ని, నేను నేర్చుకొని అయినా తీసుకొచ్చేదాన్ని. సో ఇప్పుడైనా ఏదైనా వాళ్ళకి అక్కడ అవసరము, ఏదైనా ప్రోడక్ట్స్, ఇప్పుడు కొన్ని గ్లైకాలిక్ యాసిడ్స్ ఇవి అవి అన్నీ కూడా అక్కడ నుంచే, లైట్ పీల్ ఇవి అన్నీ కూడా ప్రోడక్ట్స్ వాళ్ళకి వాడాలి అనుకుంటే అక్కడి నుంచే తెచ్చుకుంటారు, హర్బ్స్ కాకుండా. సో అలా ఏం చెప్పినా నేను తీసుకొస్తాను అంతే, ఎక్కువ తక్కువ. అక్కడ మనకి ఇంకో బ్రాంచ్ ఉంది, అది నేను ఇప్పుడు కూడా బాహ్య సౌందర్యంలో ఉన్నా, అంతర్లో ఉన్నా. ఓకే. అక్కడ ఆల్మోస్ట్ 12 to 14 hours దీనికి పనిచేస్తాను నేను, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్కి. ఓకే. ఒక 3-4 hours per day నా వర్క్కి కేటాయిస్తాను. నాకు అక్కడ స్పా ఉంది. సో అక్కడికి వెళ్ళి రోజు ఆఫ్టర్నూన్ నుంచి ఒక 3-4 hours ఉండేసి ఇంటికి వస్తాను అనమాట. వచ్చాక మళ్ళీ ఇదే నడుస్తూ ఉంటుంది, ఈ మీటింగ్స్ ఇది. సో అట్లా అయితే దీనిలోకి ఎలా వచ్చాను అంటే, మన లైఫ్ తీసుకొస్తుంది.
కొన్ని ఇన్సిడెంట్స్ ఎట్లా ఉంటాయంటే, అమ్మో నేను ఇంకా తట్టుకోలేను, డ్రౌన్ అయిపోతున్నాను, అవును. నేను దీనిలోంచి బయటికి రావాలంటే ఏ టాబ్లెట్లు పనిచేయవు, అప్పుడు మనకి ఏది పనిచేయదు. అప్పుడు మనము హయ్యర్ పవర్ హెల్ప్ తీసుకున్నప్పుడు మన సోలే మనము భగవంతుడు అని మనం అడిగితే, నేను ఏది అడిగినా హనుమంతుడు అన్న, హనుమంతుడు చేయగలని చేస్తాడు, నా సోల్ చేయగలని చేస్తుంది. ఓకే. పూర్ణాత్మ అంటారు, అదేంటంటే మన సోల్కి అమ్మ అన్నమాట. ఓకే. మన తల్లి, భౌతిక ప్రపంచానికి తల్లి మన తల్లి, అంటే నా ఈ దేహానికి ఇప్పుడున్న తల్లి దేహం తల్లి. ఓకే. సోల్కి ఒక తల్లి ఉంటుంది. మన సోల్కి చెయ్యగలగలేనివి ఆ తల్లి హెల్ప్ చేస్తుంది. ఓకే. సో మనం ఎప్పుడైతే హనుమంతుడు అని చేస్తామో, లేకపోతే సాయిబాబా అని చేస్తారో, సోల్ చేయగలిగింది సోల్కి అప్పచెప్తారు వాళ్ళు. ఓకే. ఆ ఎక్స్టర్నల్ ఇవి రావు. సో ఏదైనా మనకి ఒకటి వచ్చిందంటే, ఒక ప్రాబ్లం వచ్చిందంటే, ఆ ప్రాబ్లమ్ని మనము శరణాగతిలో ఉండి టోటల్ సరెండరెన్స్లో ఉండి రిలీజ్ చేసుకుంటే ఒక ఎత్తు. అట్లా రిలీజ్ చేసుకోకుండా అందరినీ తిడుతూ ఇది చేస్తే ఆత్మ ఏం చేస్తుంది, ఆ ప్రాబ్లమ్ని ఇంకెక్కువ చేస్తుంది. ఇంకా ఎక్కువ. ఎప్పుడైతే మనము ఇంకా సరెండర్ అయిపోయి, సరే దీనికి ఏమైనా సొల్యూషన్ చూద్దాము, అయితే ఆ సొల్యూషన్ ఎవరికైనా ఆధ్యాత్మికతలో దొరుకుతుంది. ఐదర్ కొంచెం మంత్రాలు చేస్తే అన్న రిలాక్స్ అవుతారు, లేకపోతే మెడిటేషన్ వల్ల తగ్గుతుంది అని ఎక్కడెక్కడో వింటారు కదా. ఇప్పుడు చాలా మంది మెడిటేషన్ వల్ల మీ అన్ని తగ్గిపోతాయి అంటారు. అవును. సో ఏదో విని మొత్తానికైతే దీంట్లోకి వస్తారు. దీంట్లోకి రావడానికి కూడా అది డిజైన్ చేస్తుంది. ఓకే. అంటే ఎందుకంటే అదే కదా మోక్షం అంటే. మీకు ఇప్పుడు ఎవరైనా, ఇప్పుడు కొంతమంది జగ్గి వాసుదేవ్ కాదు, ఎవరైనా టీచింగ్స్లో వెళ్తే వాళ్ళు బేసిక్గా ఫస్ట్ బాడీ మైండ్ సోల్ అంటారు, మళ్ళీ ఫైనల్గా దేవుడి దగ్గర తీసుకొస్తాడు. శివుడు శివరాత్రి అని మనమంతా డాన్స్ చేపిస్తారు. బయటికి చూడడానికి అన్ని లెక్చర్స్ భౌతికం అంటే ఈ బాడీ మైండ్ సోలే ఉంటుంది. మెడిటేషన్ మైండ్ని చేయండి అని ఇట్లనే మాట్లాడతారు. బట్ అల్టిమేట్గా మనల్ని అటు తీసుకెళ్తారు. ఎందుకంటే ఒక హయ్యర్ పవర్ అంటూ ఉంది మనందరిని మేనేజ్ చేసేది. ఫైనల్గా అల్టిమేట్గా మన అన్ని క్లియర్ చేసుకుని అక్కడికే మనం వెళ్ళాలి, భగవంతుడు మళ్ళీ. సో ఈ బాడీలో ఉన్న అన్ని కర్మలు కాదు, బ్లాక్స్ కాదు, చిన్న పంచి మనము పెంచుకున్న భయాలు కాదు, కోపం కాదు, ఈగో కాదు, అవన్నీ రిలీజ్ చేసుకున్నప్పుడే మనకు మోక్షం వస్తుంది. చాలా మంది కర్మలు బోటేసుకుంటే మోక్షం వస్తుంది అంటారు. కొన్ని జన్మలు కర్మలన్నీ బోటేసుకున్నాక మళ్ళీ జన్మలు తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈగో తగ్గించుకోవడానికి, కోపాన్ని తగ్గించుకోవడానికి. దానివల్ల కూడా మళ్ళీ మనకి అటాచ్మెంట్స్ ఆర్ ద వర్స్ట్ థింగ్. ఎందుకంటే అటాచ్మెంట్స్ తో చనిపోయాక కూడా పైకి వెళ్ళరు, ఇక్కడే పట్టుకుంటారు పిల్లల్ని పట్టుకుని. అది దానంత పిల్లల మీద ప్రేమ, భర్త మీద ప్రేమ అంటారు దాన్ని, ప్రేమకే వెళ్ళిపోతారు. ప్రేమ వేరు, అటాచ్మెంట్ మోహం వేరు. నేను మాట్లాడేది మోహం గురించి. ఇప్పుడు మీరు బంగారం మీద మీకు డబ్బులుండి కొనుక్కొని వేసుకొని లోపల పెట్టడం వేరు. దాని మీద అది ఎక్కడుంది ఏంటి, రాత్రి నిద్ర కూడా పట్ట కాదు, బయట పెట్టానా లోపల పెట్టానా, పోతుందా ఉంటుందా, అమ్మో పోతే 10 రోజులు ఫుడ్ తినక బాధపడి లోపల టెన్షన్ అయ్యి, దాన్ని మోహం అంటారు. ఓకే. ఇప్పుడు చాలా మంది బయట పెట్టి చేస్తే నువ్వు కేర్లెస్ అంటాం కదా. మోర్ దెన్ కేర్లెస్, వాళ్ళకి అటాచ్మెంట్ లేదు. అది కేర్లెస్ అనేది రాంగ్ వర్డ్. అది ఓకే. అటాచ్మెంట్ లేదు, వాళ్ళకి పోయినా పట్టించుకోరు వాళ్ళు. మళ్ళీ ఇంకోటి కొనుక్కుంటారు, కొనుక్కోలేకపోయినా పట్టించుకోరు, రోడ్డు దాన్ని వేసుకుంటారు. కానీ అంత వాళ్ళు దాని మీద ఎక్కువ ఉండదు వాళ్ళకి. సో ఆల్రెడీ ఒక జన్మలో రిలీజ్ అన్న చేసుకొని వచ్చారు, అంతకుముందు వాళ్ళు వర్క్ చేసి దాని మీద రిలీజ్ చేసుకొని వచ్చారు. ఓకే. మనం ఇంతసేపు నువ్వు జాగ్రత్తగా ఉండు అని మళ్ళా దాన్ని మళ్ళీ తలగబెడదామని చూస్తాం. సో పేరెంట్స్ చాలా బ్లాక్స్ క్రియేట్ చేస్తారు మనకి. సో ఇప్పుడు నాకు వచ్చిన ఇన్సిడెంట్స్ ఏమైందంటే, నాకు పిల్లలు లేట్ పుట్టారు, 11 ఏళ్ళ తర్వాత పుట్టారు. ఓకే. దానికి నా పిల్లలు డ్రీమ్లో వచ్చి ఎందుకు అంత లేట్ వచ్చారో చెప్పారు. మనం ఏమనుకుంటాము, నాకు ఈ శరీరంలో ఏదో మిస్టేక్ ఉంది, ఏదో ఫాల్ట్ ఉంది, హస్బెండ్లో ఫాల్ట్ ఉంది, వైఫ్లో ఫాల్ట్ ఉంది, అందుకే పుట్టట్లేదు అనుకుంటాం కదా. కాదు, మా అమ్మాయి డ్రీమ్లోకి వచ్చి నాకు అలా చెప్పలేదు. అంటే మీరు డివోషనల్కి రాకముందే మీకు డ్రీమ్ ద్వారా తెలిసిందా ఎందుకు లేట్ అవుతున్నారు? తర్వాత నేను అన్ని క్వశ్చన్లు అడుగుతున్నా. నాలెడ్జ్ అన్నది మనకి క్వశ్చన్లలోంచే నాలెడ్జ్ వస్తుంది కదా. నాకు ఇప్పుడు ఆ క్వశ్చన్ వస్తేనే కదా నాలెడ్జ్. అవును. నేను ఏదో ఒక దానికి వేరే దానికి క్వశ్చన్ అడిగితే వాడు దానికి ఇందులోంచి ఆన్సర్ చెప్పాడనమాట. ఓకే. సో ఎప్పుడైతే నాకు ఇప్పుడు అందరికీ ఉమెన్కి వచ్చే, ఇప్పుడు మామూలుగా ఏమనుకుంటారు, ఒక
సెలబ్రిటీ అంటే వాళ్ళకి ఏ కష్టం లేదనుకుంటారు. అవును, వాళ్ళ లైఫ్ చాలా లగ్జూరియస్ గా బాగుంటుంది బాగుంటది బయట అనుకుంటారు. కనిపిస్తుంది. కానీ సగటు ఉమెన్ కు ఉండేవన్నీ వాళ్ళకి కూడా ఉంటాయి. కానీ వాళ్ళు తీసుకునే దాన్ని బట్టి వాళ్ళ యొక్క జర్నీ ఉంటది. ఓకే. వాళ్ళు కనుక చాలా స్ట్రాంగ్ మైండ్ ఉందనుకోండి, ఏది పట్టించుకోని లాగా ఉందనుకోండి, వాళ్ళ లైఫ్ బాగుంటది. అది డబ్బున్నా లేకున్నా సేమ్ వర్తిస్తుంది. ఓకే. దట్ హాజ్ నథింగ్ టు డూ విత్ మనీ ఉంది లేదు అన్నది. మన చిన్నప్పటి నుంచి పెంచే విధానం కూడా బట్టి ఉంటుంది. ఓకే. సో ఇంకోటి ఏమవుతుందంటే, మీకు ఒకప్పుడు ఒక పాపులర్ వ్యక్తి ఉంటే అందరు కూడా కంపేర్ చేసుకుని నేను కూడా అలా చేసేదాన్ని, నేను ఇది చేసేదాన్ని, నేను ఇంకా గ్రేటు అని వాళ్ళు అంటే మా దగ్గర ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి కూడా వీళ్ళు ఇన్సెక్యూర్ ఉంటారు. తెలియకుండానే ఇంకెక్కువ మాట్లాడడము, చేయడము, పోకపోవడము, వాళ్ళని యాక్సెప్ట్ చేసుకోకపోవడము ఫ్యామిలీలో, ఇవన్నీ కూడా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఫ్రెండ్సే ఉన్నారనుకోండి, వాళ్ళు ఇన్సెక్యూరిటీ అయితే వాళ్ళు మనని పిలవరు కదా, మనని సేమ్ అలో చెయ్యరు. అవును, అందరితో పాటు ఆ డిఫరెన్స్ ఉంటుంది. సో అట్లా సెలబ్రిటీ అయినంత మాత్రాన వాళ్ళకి ఏమీ వైట్ కార్పెట్ ఉండదు. అంటే మనవి అనుభవించాల్సింది మనం అనుభవించాలి. అయితే నాకు వచ్చినవి తర్వాత డ్రీమ్లో ఏం చెప్పారంటే, నాకు మెమరీ ఇష్యూ ఉండింది, అట్లాగే నాకు పిల్లలు పుట్టకపోతే కూడా ఇప్పుడు హస్బెండ్ కైనా చాలా ఇష్టం పిల్లలంటే. సో నాకు ఐ వాజ్ ఓకే, పుట్టినా పుట్టకున్నా ఐ వాజ్ ఓకే. నాకేదో లైఫ్ పర్పస్ ఉంటుంది, పుట్టకపోతే నేను ఇంకా టైం ఇంకో దాంట్లో పెట్టొచ్చు అన్న నాలెడ్జ్ నాకుంది. అందుకని నేను టోటల్ శరణాగతిలో ఉన్నాను. కానీ నాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే ఒక ట్విన్స్ పుడతారని నాకు తెలుసు. చిన్నప్పటి నుంచి ఒక 3 పిల్లలు అన్నది నాకు చిన్నప్పటి నుంచి మరి తెలుసో తెలీదు, నాకు ఆ కోరిక ఉందో తెలీదు. బట్ ఐ ఆల్వేస్ సెడ్ నాకు 3 పిల్లలు ఉంటారని. ఐ వాజ్ సో స్ట్రాంగ్ ఆన్ దట్. నాకు తర్వాత అర్థమైంది ఏంటంటే, నాకు ముందే తెలుసు అని. అంటే ఐ న్యూ మై లైఫ్ ప్లాన్, అందుకని అంత స్ట్రాంగ్ గా అనగలిగాను. లేకపోతే నేను దట్ కుడ్ బి మేనిఫెస్టేషన్ ఆల్సో. అఫ్ కోర్స్ మనది ఉంటుంది, ప్లస్ మనము బిలీవ్ చేసి, మీరు ఆల్రెడీ మీకు ప్లాన్ ఉంటుంది, నాకు 3 పిల్లలు పుట్టేది ఉంటుంది. మనము దాన్ని మేనిఫెస్టేషన్లో కూడా అదంటే ఇంకా అది స్ట్రాంగ్గా కంపల్సరీ అవుతుంది. అదే మనం ఆపోజిట్ నాకు పుట్టరు అంటే ఆ ఎనర్జీ మనం ఇంకా దూరం తీసుకెళ్ళిపోతుంది, దూరం తీసుకెళ్తుంది. దానికి దూరం పుడతారు కానీ ఇంకా దూరం తీసుకెళ్ళి ఇంకా బాధతో ఇంకా కష్టంతో. సో నాకు మా అబ్బాయి ఏం చెప్పాడంటే, నాకు పుట్టకపోవడానికి లేట్ అవ్వడానికి కారణం వాడేం చెప్పాడంటే, అమ్మ నీ కోసం నేను 11 ఏళ్ళు వెయిట్ చేశాను పుట్టడానికి, కానీ నీ ఉమ్మికి నేను మ్యాచ్ అవ్వలేదు అన్నాడు. ఓకే. అంటే ఇప్పుడు మనం ఎప్పుడైతే మనము పుట్టాలి హడావిడి చేస్తామో, లేకపోతే బాధలో నేను అందులో లేను, కానీ అది వన్ ఆఫ్ ద థింగ్ ఆల్సో. కొంతమందికి అంటే ఉమెన్ యూజ్ అవుతుందని ఈ మాట మాట్లాడుతున్నా. ఎప్పుడైతే వాళ్ళు డిప్రెషన్లో ఉండి నాకు పిల్లలు పుట్టట్లేదు అని కావాలి అని ఎంత ఎక్కువగా వెళ్ళి ట్రీట్మెంట్లు హడావిడి చేస్తూ, ఆ ట్రీట్మెంట్లకు అంతా మనది ఆరాలో అవుతుంది. ట్రీట్మెంట్ తీసుకోవద్దని నేను అనట్లేదు, కానీ పాజిటివ్గా హ్యాపీగా మంచి ఫుడ్ తింటూ మంచి మాటలు మాట్లాడుతూ నాకు కంపల్సరీ అవుతుందని ఫోకస్తో చెయ్యాలి. రెండవది కాకున్నా సర్లే ఇప్పుడు కాకపోతే మళ్ళీ ఇంకో నెక్స్ట్ టైంకి అవుతుంది అన్న కాన్ఫిడెన్స్ ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే, మనం లో అయిన కొద్దీ ఊంబు మ్యాచ్ అవ్వదు, బేబీ మ్యాచ్ అవ్వదు మన ఊంబుకి. మనం లోలో ఉంటే హయ్యర్ సోల్ ఎట్లా రాగలుగుతుంది? రాలేదు కదా, మ్యాచ్ అది చెప్పాడు నాకు. నేను సైకలాజికల్ గా లో లేను, కానీ నాకు ఫియర్స్ ఉండినాయి. పీపుల్ అంటే గట్టి మాట్లాడితే ఫ్రీజ్ అయిపోవడము, అట్లా ఫియర్స్ ఉండినాయి. సో ఆ ఫియర్స్ నాకు ఐ థింక్ ఇట్ డింట్ మ్యాచ్. ఎప్పుడైతే నేను ఆ ఫియర్స్ లోంచి బయటకు వచ్చానో అప్పుడు వాడు రాగలిగాడు. అదే చెప్పాడు నాకు, నీకు అవన్నీ పోయాయి, ఇప్పుడు నీకు లేవు. నేను అర్షద్వర్గాలు నాకేమైనా ఉన్నాయా అని అడిగా. కామక్రోధం మదమాచర్యాలు ఉంటాయి కదా, నీకు నేను అప్పుడు వాడు వచ్చి ది ఆన్సర్ ఇచ్చాడు. నేను నీకోసం వెయిట్ చేశాను, అప్పుడు నేను మ్యాచ్ అవ్వలేదు. ఎప్పుడైతే నువ్వు క్లియర్ చేసుకున్నావు నేను రాగలిగాను అన్నాడు. ఓకే. అయ్యో, నేను ఇంత కష్టపడి ఇంత ఐవీఎఫ్లని ఇంత ఇదన్నీ చేస్తే నువ్వు ఈ మాట చెప్పావు అనుకున్నాను. అయ్యో, మీరు చెప్పినట్టుగా కామక్రోధ మదమాచర్యాలు ఇదే థింగ్ అన్నిటికీ వర్తిస్తుంది. మనకి జాబ్కి కానివ్వండి, మ్యారేజ్కి కానివ్వండి, ఉంటది కదా, కర్మ ఉంటది, ఇచ్ఛాశక్తి ఉంటది. ఇవేమి మనకు ఆపవు. ఓకే. కాకపోతే ఇవి ఒక హర్డిల్, అంటే కంప్లీట్ గా ఆపవు, కానీ డిలే చేస్తాయి. హర్డిల్ గా ఉంటాయి, డిలే చేస్తాయి. అవి మనకి హెల్ప్ ఏం చెయ్యవు. సో ఇప్పుడు మీరు ఇవన్నీ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ కర్మలు తీసేసుకున్నారు, మంచి చెడు 2 క్లియర్ చేసేసుకున్నారు. చాలా మంది ఏమంటారు, 2 క్లియర్ అయిపోతే మోక్షం వస్తుంది. కాదు, మీరు భగవంతుడు అంత లైట్, మీరు ఎనర్జైజ్డ్ అయితేనే మోక్షం వస్తుంది.
ఓకే. సో మీరు 5వ తలానికి వెళ్తారు. మొత్తం 9 తలాలు ఉంటాయి. 1, 2 సైసాత్మ అన్ని ఇవి రేపులు చంపడాలు అవన్నీ ఫస్ట్ 2 ఎనిమల్ నుంచి వచ్చాక అందరు మోస్ట్లీ చాలా మంది చేస్తారు. అందులో వేల కొద్ది అక్యుములేట్ అయి ఉంటాయి. థర్డ్ ఏమో మంచిగా అయిపోయి వస్తాం మనం. అప్పటి నుంచి డిజైనింగ్ స్టార్ట్ అవుద్ది మనకి. ఓకే. ఇందులోంచి కొన్ని కర్మలు తీసుకుంటూ డిజైనింగ్ స్టార్ట్ అవుద్ది. మొదట్లో మంచి ఉండవు, అన్ని చెడ్డవే ఉంటాయి. ఆ మొదటి జన్మలలో సూసైడ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటుంది. వాళ్ళలో ఆత్మస్థైర్యం ఉండదు, ఎక్కువ తెచ్చుకుంటే ఛాన్స్ ఉంటుంది. లేకపోతే జనరల్ వ్యక్తి సూసైడ్ చేసుకోడు. అవుతున్నాయి అంటే దానికి వేరే రీజన్ ఉంది. నాట్ దట్ ద పర్సన్ ఈస్ డూయింగ్. దానికి వేరే కారణాల వల్ల అవి అవుతున్నాయి. అది ఎర్త్ బౌండ్ సోల్స్ అని చనిపోయిన వాళ్ళు ఆత్మలు పైకి వెళ్ళక ఇక్కడే ఉంటే వాళ్ళు మన మీద కక్ష ఉంటే, అదే ఒక జన్మలో కక్ష ఉంది, వాళ్ళు ఇక్కడే ఉంటే ఇంక ఇక్కడే ఉంటారు కదా. సో ఆ కర్మను మనం ఇప్పుడు తెచ్చుకుంటే వాళ్ళు వచ్చి మన పిల్లల్లోకి ఎంటర్ అవ్వడము, హస్బెండ్లోకి ఎంటర్ అవ్వడము అట్లా జరుగుతుంది. వాళ్ళ ఎనర్జీతో వీళ్ళు సూసైడ్ చేసుకోవడం జరుగుతుంది. సో దట్ హ్యాస్ నథింగ్ టు డూ. అది నిజమైన ఆత్మహత్య కర్మ కిందికి రాదు వాళ్ళకి. సో అదొక సబ్జెక్ట్. సో అలా మనం చేసే పనులు కర్మ మీద ఆధారపడి ఉంటుంది, బ్లాక్స్ మీద ఆధారపడి ఉంటుంది, మన ఇన్సెక్యూరిటీస్ మీద ఆధారపడి ఉంటుంది, మన ఇచ్ఛాశక్తి మీద. అంటే ఇచ్ఛాశక్తి అంటే పాజిటివ్ ఏం కాకపోవచ్చు, ఊరికే నెగిటివ్. నా జాబ్ పోతుంది, నా ఇల్లు పోతుంది, జాబ్ పోతే, నా బాస్ నేనంటే ఇష్టపడడు, ఇలా అంటే ఇల్లు పోద్ది, జాబు బాస్ ఇష్టపడక తీసేస్తాడు. అంతే కదా, మీరే కదా అడుగుతున్నారు అది కావాలని యూనివర్స్కి ఏం తెలుసు మంచి చెడు. యూనివర్స్ అన్నది ఒక ఎనర్జీ. ఆ ఎనర్జీ మీరు ఏది అడిగితే అది ఇస్తుంది. టెన్షన్ 10 సార్లు అడగండి, మీ బాడీ అంతా టెన్షన్ తో నిండిపోతుంది. అందుకని ఆ వర్డ్స్ వాడొద్దు. నేను జనరల్లీ స్పెల్లింగ్ అంట, వర్డ్స్ అననివ్వను. అలాగే స్ట్రెస్ అనే ఒక వర్డ్ అయితే కామన్ అయిపోయింది వాళ్ళు. అస్సలు ఆ వర్డ్లు వాడొద్దు. ఇప్పుడు కొంతమంది అంటారు నిద్ర పట్టదు అనేది కామన్ ప్రాబ్లం. 10 మందికి చెప్పుకుంటారు రోజు నాకు పట్టదని. మీ బ్రెయిన్ ఏమంటది, ఓహో ఈమెకు పట్టొద్దు. బాడీ ఏమనుకుంటది, ఓహో ఈమెకు పట్టొద్దు. అలా ట్యూన్ అయిపోతుందా? ఓకే. సో ఆటోమేటిక్ గా బ్రెయిన్ పట్టకుండా చూసుకుంటది అది. సో మీరు ఒక్క నెగిటివ్ వర్డ్ కూడా మన నుంచి రావద్దు. సో ఇంకొకటి నేనేం మంత్ర అని ఇస్తాను. నేను ఇప్పుడు నాకు బిజినెస్ లో కూడా నాకు వస్తారు కదా క్లయింట్లు, వాళ్ళు రావడమే 2 days మై బ్యాడ్ డే, ఐ కాంట్ స్లీప్ ఇన్ ద నైట్ అని మొదలు పెడతారు. నేనంట దీన్నే నువ్వు ఇంకోలా చెప్పొచ్చు. నాకు ఆ మాటలు చెప్పాలి కదా, దాన్నే నువ్వు పాజిటివ్గా ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ ద బెస్ట్ డే అండ్ ఐ రియల్లీ వాంటెడ్ టు స్లీప్ హోల్ నైట్, ఓకే, విచ్ ఐ కుడెంట్ అనొచ్చు. యూనివర్స్కి ఏమైంది, మంచి స్లీప్ అనే అర్థమైంది, హ్యాపీ డే అనే అర్థమైంది యూనివర్స్కి. ఓకే, ఐ కుంట అన్న తర్వాత మెల్లగా అనొచ్చు. ఆ హతక్ కుంజర ఉంది కదా, అలా తీసుకెళ్ళాలి మన లైఫ్ ని. అంతేగాని మనం కంటిన్యూస్ గా నాకు నిద్ర అయితే ఇంకొక మంత్రం ఏమి ఇస్తాను నేను పట్టలేదన్న వాళ్ళకి, రోజుకో 10 మంది కన్నా 100 మంది కన్నా చెప్పాలి. నేను అసలు సూపర్ పడుకుంటా, కళ్ళు మూసుకోగానే డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోతా, హ్యాపీగా పడుకుంటారు. ఆ వర్డ్ కనుక అంటే వాళ్ళు 3 రోజుల తర్వాత నా దగ్గర రమ్మనండి, 4వ రోజు పడుకోకపోతే నన్ను అడగండి. నేను ఏదైనా కూడా మీకు 3 రోజులు 3 వారాలు 3 నెలలు మాక్సిమం బాగా నెత్తి మీదకి వచ్చే ప్రాబ్లమ్స్ కూడా 3 నెలల్లో క్లియర్ అవుతాయి. క్లియర్ కాకుండా ఉండే పరిస్థితి ఇప్పటివరకు నాకు ఎవరు కూడా వచ్చి నన్ను పట్టుకోలేదు. 3 నెలల తర్వాత నన్ను వచ్చి పట్టుకున్నంట, ఇప్పటివరకు ఎవరు కూడా అది నాకు అవ్వలేదని లేదు, సాల్వ్ అయిపోతున్నాయి. అవ్వలేదని ఎవరంటారు, మనం ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ వాడకపోతే. అర్థమైంది కదా, ఇప్పుడు నేను ఇది చేయండి అంటే అది సింపుల్ ఉంటాయి, పెద్ద కష్టమేమి ఉండవు. ఇంట్లో ఎనర్జీస్ క్లియర్ చేసుకోవడం కాదు, అన్నీ ఉంటాయి మనకి. బ్యాడ్ ఎనర్జీస్ మన వైబ్స్తో, మన మాటలతో కూడా ఇల్లు ఎనర్జీ చేంజ్ అవుతుంది. మన ఏడుపుతో, మన మాటలతో, దాంతో కూడా ఈ నెగటివ్ సోర్సెస్ వచ్చి మన ఇంట్లో ఉంటాయి. ఓకే. సో అందుకని ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. గంట, దేవుడికి హారతి అవి కూడా రిలీజ్ చేస్తాయి. సో ప్రతి ఒక్కటి వెనకటి నుంచి చెప్పింది ఊరికే చెప్పలే. ఇప్పుడు మనం పడుకునేటప్పుడు కూడా దీపం పెట్టుకొని పడుకోవచ్చు. ఓకే, మంచిది అది కూడా, అది వెలుగు కదా. సో నైట్ ఏమన్నా నెగటివ్ సోర్సెస్ మన దగ్గర రావు, మనలో ఎంటర్ అవుతాయి అన్నా కదా, అట్లా ఏం ఎంటర్ అవ్వవు. అట్లా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు నేను హనుమంతుని ఎనర్జీ ఇచ్చా అందరికి, అలా ఎనర్జీ మనము మార్నింగే పెట్టేసుకోవచ్చు. లేకపోతే ఎప్పటికీ నాతో ఉండు నువ్వు అని ఆ ఎనర్జీ నేను లాక్ చేసుకున్నా ఆయన ఎప్పటికీ, అట్లా లాక్ చేసుకోవచ్చు. చేసుకుంటే కూడా మనకి ఎటువంటి శక్తులు మన దగ్గర రాలేవు, మన ఇంట్లోకి రాలేవు. అట్లా ప్రతి ఒక్కటి మనము ప్రొటెక్ట్ చేసుకోవాలి. బ్యాడ్ అయ్యి అంటూ ఉంటుంది, అన్నీ ఉంటాయి. మీరు చెప్పినట్టుగా హీలింగ్ అనేది అందరికీ ఇంపార్టెంట్ థింగ్. మరి అసలు హీలింగ్ అంటే ఏంటి, హీలింగ్లో ఎన్ని టైప్స్ ఉంటాయి?
ఆ హీలింగ్ అన్నది వెరీ గుడ్ క్వశ్చన్ అమ్మ మీరు అడిగింది. హీలింగ్ అనేది మనం హీల్ చేసుకోవచ్చు. ఓకే. అంటే నేను అనేది డాక్టర్ల దగ్గరికి వెళ్ళొద్దని నేను మాట్లాడట్లేదు, అది నాకు సంబంధం లేదు. మీ ఇష్టం, మీరు ఏది చేసుకుంటే ఫస్ట్ ట్రై చేసి వెళ్తా అంటే వెళ్ళండి, అది చేసుకుంటే ఇది చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు బ్లడ్ ప్రెషర్ ఉంటుంది, బ్లడ్ ప్రెషర్ టాబ్లెట్లు వేసుకో. ఇప్పుడు మా హస్బెండ్ డాక్టర్ అనమాట. ఓకే. ఆయన కార్డియాలజిస్ట్. ఆయన చాలా మెడికేషన్ వర్సెస్ మెడిటేషన్ అని మేమిద్దరం కలిసి డిబేట్ చాలా చేస్తాం. ఓకే. సో ఆయన ఏం చెప్తారంటే మీరు వేసుకోండి టాబ్లెట్స్, మీకే బాడీ తెలిసిపోతుంది హీల్ అవుతున్నట్టు, హీల్ అయినట్టు, అంత అవసరం లేదు డోసేజ్ అని. అప్పుడు మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, మీరే కట్ చేసుకుని టాబ్లెట్స్ తగ్గించుకుంటూ వెళ్ళకండి. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన చూసి వాళ్ళు చెప్పేస్తారు, ఓకే మీరు ఇంత తగ్గించేసేయండి డోసు, ఈ 15 మిల్లీగ్రామ్ నుంచి నేను మీకు 10కి ఇస్తున్నా లేకపోతే 5కి ఇస్తున్నా చెప్పేస్తారు. ఓకే. సో వాళ్ళ దగ్గరికి ఎవ్రీ 3 వీక్స్కి వెళ్ళి చేంజ్ చేసుకోమని చెప్తాను నేను. అంతేగాని టక్కన మానేసి దీనిలో కూర్చుంటే అయిపోద్దళ్ళు పరిస్థితి. ఎందుకంటే మీకు టైం పడుతుంది, 41 days పడుతుంది. మీలో ఉన్న సెల్స్ అన్నీ కూడా రీజనరేట్ అవ్వడానికి మినిమం 40 days పడుతుంది. ఓకే. కొత్త సెల్స్ అవ్వడానికి, మీరు కొత్త రూపం రావడానికి. అవును, ప్రతిదీ కూడా 41 days అని చెప్తారు కదా. ఇప్పుడు మాల వేసుకున్న 41 days ఒక మండలం అంటారు. కరెక్ట్. ఓకే. మన బాడీ కూడా హీల్ అవ్వడానికి ఇట్ విల్ టేక్ టైం. అందుకోసమే 41 days చెప్తారు. ఎందుకంటే మీరు కొత్త రూపం దాల్చడానికి 41 రోజులు పడుతుంది, మీలో ఉన్నాయన్నీ మానడానికి. ఇప్పుడు మాల అన్నారు అయ్యప్పది. అయ్యప్పది ఎందుకు చేస్తారు? అది మీరు బాడీ భౌతికంగా చూస్తే కూడా, ఇప్పుడు ఒక సిగరెట్ తాగేవారు, లేకపోతే తాగేవారు, లేకపోతే ఏదో అలవాట్లు ఉంటాయి కదా, మాంసం తినేవారు, ఆ అలవాట్ల నుండి నువ్వు ఉండగలుగుతావా 41 రోజులు అన్నది టెస్ట్. ఓకే. ఆ టెస్ట్ లో అతను పాస్ అయినప్పుడు మరి జీవితాంతం ఎందుకు ఉండలేవు నువ్వు? అంటే నీ మైండ్ నువ్వు కంట్రోల్ చేసుకునే శక్తి నీకు ఉంది, అక్కడ యూనివర్స్ నీకు చూపిస్తోంది. సో నీకు ఆ శక్తి ఉన్నప్పుడు, నీకు హెల్త్కి మంచి లేనప్పుడు మరి నువ్వు మళ్ళీ బ్యాక్ ఎందుకు వెళ్తావు దానిలోకి? వెళ్ళొద్దు కదా. ఇప్పుడు ఇక్కడ స్త్రీకి దూరం ఉండమన్నారు, అలాగే సిగరెట్లు తాగొద్దు, ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నిటికీ నువ్వు దూరం ఉండగలిగినప్పుడు తర్వాత ఇప్పుడు హస్బెండ్ వైఫ్ రిలేషన్ అన్నది అది ప్రేమపూర్వకమైన రిలేషన్. అది కూడా మీరు మంచి ప్రేమతో భౌతికంగా మీరు ఎంజాయ్ చేసుకుంటూ, అలాగే ఇవన్నీ మనకు మంచిది కాదు హెల్త్కి, సిగరెట్ ఇవన్నీ. సో అవన్నిటికీ పర్మనెంట్గా ఎందుకు దూరం ఉండొద్దు? మనం 41 రోజులు ఉండగలిగినప్పుడు పర్మనెంట్కి కూడా అట్లాగే సరే ఈ ఒక్కరోజు మానేస్తా, ఈ ఒక్కరోజు కాదు అని జీవితాంతం ఉండరాదా? అవును. అది మనకు యూనివర్స్ నేర్పిస్తుంది మనకి. అందుకోసమే అవన్నీ పెద్దవాళ్ళు పెట్టారు, సంతోష్ మాత అని, ఈ మాత ఆ మాత ఇది అది అని. అది ఎనర్జీ ఒక్కటే మనకి ఉంది. సో వాళ్ళు వచ్చి మనకు హెల్ప్ చేస్తే, ఇప్పుడు ఎప్పుడైతే మీరు నాకు హనుమంతుడు వచ్చి చేస్తాడు అనే ఎనర్జీని నేను పెట్టుకుంటే, నా సంకల్ప శక్తి చాలు, నా సోల్ చాలు నాకు అది చేసి పెట్టడానికి. బ్లైండ్ గా నమ్మాలి మనం, నమ్మాలి. అట్లా అని గాల్లో దీపం పెట్టి కాదు, మనం చేయాల్సిన పని చేసి రిజల్ట్ ను వదిలేయాలి. రిజల్ట్ ని పట్టుకొని టెన్షన్ కావద్దు. ఎగ్జామ్ రాయడానికి పోయేటప్పుడు ఎందుకు మీకు టెన్షన్? ఆల్రెడీ చదివేశారు. అవును. ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఒకటే నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళ సంకల్ప శక్తి ఎక్కడ పెట్టుకోవాలంటే, వాళ్ళు నేను చదివిన క్వశ్చన్లే ఎగ్జామ్లో వస్తాయి, నేను సూపర్ రాస్తా, మంచిగా రాయగలుగుతాను, సూపర్ రాస్తా. నాకు అవి అసలు నాకు 100% నాకు ద బెస్ట్ క్వశ్చన్సే వస్తాయి చదివింది. అది తల్లి పెట్టుకోవాలి, పిల్లలు పెట్టుకోవాలి. తల్లి ఎనర్జీ పిల్లలకు వస్తుంది, తల్లి ఏమనుకుంటుంది పిల్లలకు అవుతుంది. సో పిల్లలు కూడా అదే చెప్తే ఇంకా ఎగ్జామ్ పెట్టేటప్పుడు ఏం టెన్షన్ ఉంటుంది వాళ్ళకి? నాకు వచ్చినాయి వస్తే నేను రాస్తలే అనుకుంటారు. నేను అదే పెడతా మా పిల్లలకి. మా పిల్లలు ఎప్పుడైనా సరిగ్గా రావు అంటే, మంచిగా వచ్చాయి కదరా నీకు మార్క్స్ అంటే, నాకు అన్ని వచ్చాయి ఎగ్జామ్ లో, అందుకే బాగా వచ్చింది ఈసారి మార్క్స్ అంటారు. ఎవ్రీ టైం సేమ్ చెప్తారు. సార్ నేనంటే మీరు లక్కీ, మీకు లక్ ఉంది, ఎవ్రీ టైం అదే వస్తుంది, ఎవ్రీ టైం అలాగే వస్తుంది, అలాగే రాస్తా అనండి మీరు. అంతేగాని మీరు మళ్ళీ అబ్బో ఇలా రాస్తాను అన్న టెన్షన్ మీకు అవసరం లేదు. ఈ సంకల్పంతోనే జీవించండి అని చెప్తాను నేను. సో మీరు ఇది కూడా హీలింగ్ కిందకి వస్తుందా? హీలింగ్ లో వన్ ఆఫ్ ద అంటే మేనిఫెస్టేషన్ అనుకోవచ్చు. హీలింగ్కి 3 రకాలు ఉన్నాయి. నెంబర్ 1 ఏంటంటే, మనం హీల్ చేసుకోవచ్చు బాడీని. ఎలా హీల్ చేసుకోవచ్చు అంటే, మెడిసిన్స్ వేసుకుంటూనే చేసుకోవచ్చు. మెడిసిన్స్ మానేయమని నేను మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే చాలా మంది మెడిసిన్స్ మానేస్తూ ఉంటారనమాట. సో అయితే ఎప్పుడైతే వాళ్ళు మెడిసిన్స్
వేసుకుంటూ నేను చెప్పింది చేస్తారో ఆటోమేటిక్గా హీల్ అవుతూ ఉంటుంది. మనం 9 PM దాంట్లో హీలింగ్ చేస్తాం, సెల్ఫ్ హీలింగ్. అది ఎలా చేసుకోవచ్చు అంటే వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు టోటల్ రిలాక్సేషన్లో ఉంటారో శ్వాస మీద ధ్యాస పెడతారు. శ్వాస మీద ధ్యాస అంటే ఇప్పుడు మీరు ఇలా రిలాక్స్డ్గా పెడితే పొట్ట పైకి కిందికి వెళ్తున్నట్టు తెలుస్తుంది. తెలిసినప్పుడు ఈ శ్వాసను ఎక్కడైతే నొప్పి ఉందో అక్కడ పెట్టాలి. పెడితే ఏమవుతుందంటే మనలో 30,000 సెల్స్ ఉంటాయి, హీలింగ్ సెల్స్. అవన్నీ ఇప్పుడు మనకు కట్ అయినా ఏదైనా అక్కడికి వచ్చి హీల్ చేసి మళ్ళీ స్కిన్ బ్యాక్ వచ్చేస్తుంది. సో ఆ 30,000 సెల్స్ ఆ ప్లేస్కి వెళ్తాయి. ఎందుకంటే మీ ధ్యాస అక్కడ ఉంది కాబట్టి. ధ్యాస ఎక్కడ ఉంటే ఆ సెల్స్ అక్కడ ఉంటాయి. ధ్యాస శ్వాస. ఇప్పుడు ఏంటి, నేను మోకాల మీద ఫీల్ అవుతున్నా, మోకాల మీద బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తున్నా. ముక్కులో కదండి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అంటే, అక్కడ ఫీల్ అవ్వండి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అని. అవ్వచ్చు. సో అక్కడ మీరు ఫీల్ అయితే ఇక్కడ హీల్ అవుతూ ఉంటుంది. రోజు 20-30 నిమిషాలు కనుక పెట్టుకోగలిగితే మీకు ఆలోచనలో బయటకు వస్తారు. మళ్ళీ లోపలికి వెళ్ళండి. ఆలోచనలు వస్తే డోంట్ వరీ, ఆలోచనలు కూడా ఇక్కడ పెట్టుకోండి. ఇది రిపైర్ అవుతున్నట్టు. లేకపోతే ఒక వీడియో చూడండి, మోకాలంటే ఎలా ఉంటుంది, బోన్స్ ఎలా ఉంటాయి, స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, మజిల్ ఎలా ఉంటుంది, వాట్ ఎవర్ అవన్నీ ఎలా ఉంటాయి, బ్లడ్ సప్లై ఎలా అవుతుంది చూసి, ఇప్పుడు మీకున్న మోకాలు నొప్పికి సర్జరీ అంటే ఎలా ఉంటుంది, బిఫోర్ ఆఫ్టర్ ఎలా ఉంటుంది. అందులో రాడ్ వేస్తారు కదా, ఆ రాడ్ మీరు మీ సంకల్ప శక్తితో వేసుకొని మీ సంకల్ప శక్తితో అన్ని జాయిన్ అయిపోయి అన్ని హీల్ అయిపోయి మొత్తం అసలు ఏ నొప్పి లేనట్టు ఫీల్ అవ్వాలి అక్కడ. అదంతా సో ఆటోమేటిక్గా అక్కడ హీల్ అయిపోతుంది మీకు ఎగ్జాక్ట్లీ 2 weeksలో యూ కెన్ సీ. 41 days అంటాం మేము, కానీ 2 weeksలో నొప్పి పోతుంది. ఇంకా స్ట్రక్చర్ అవ్వడం 41 daysకి హీల్ అయిపోతుంది అది. అంటే మేము వీ హ్యావ్ సీన్ థౌజండ్స్, అందుకే అవుతుంది అని అంటున్నా. సో అది వాళ్ళు ప్రాపర్గా చేస్తే అవుతుంది. రెండవ హీలింగ్ ప్రాసెస్ ఏంటంటే, మీరు గుండె చప్పుడుని పట్టుకోవాలి. గుండె చప్పుడు మీరు ఇట్లా కళ్ళు మూసుకుంటే పట్టుకోవచ్చా చూడండి గుండె చప్పుడు. వినిపించిందా? కొందరు వినిపిస్తుంది, కొందరు వినిపించదు. కొందరు పల్స్ వినిపిస్తుంది, కొందరు గుండె చప్పుడు వినిపిస్తుంది, కొందరికి 2 వినిపించవు. సో దాన్ని ఎలా పట్టుకోవాలి అంటే, మనం బ్రీత్ ఇన్ చేసి ఇక్కడ బ్రీత్ ఆపాలి. ఇది అనాహత చక్ర అంటారు. 2 చెస్ట్ మధ్యలో ఉండేది అనాహత చక్ర. అక్కడ బీట్ మీకు వినబడుతుంది. ఈ అనాహత చక్రాన్ని ఆపాలి అంటే గుండె కొంచెం ఊపిరి హోల్డ్ చేయాలి. బ్రీత్ను ఇది కొద్దిగా లోపల కూడా హోల్డ్ చేయాలి. ఇట్లా లోపలికని నేను హోల్డ్ చేస్తున్నా. ఇట్లా హోల్డ్, బ్రీత్ చేయొద్దు. హోల్డ్ ఎంతసేపు వెళ్ళైతే అంతసేపు హోల్డ్ 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 బ్రీత్ అవుట్ చేయండి. బ్రీత్ అవుట్ చేయక మొత్తం నోరుతోటి ముక్కుతోని బ్రీత్ అవుట్ చేశాక మళ్ళీ హోల్డ్ చేయండి. ఆ హోల్డ్ చేసినప్పుడు కళ్ళు మూసుకుని బ్రీత్ని వినండి, అంటే మీ గుండె చప్పుడుని వినండి. ఎప్పుడైతే ఊపిరిని ఆపేస్తామో గుండెని అదిమినట్టు అయ్యి గుండె ఇట్లా డగ్ డగ్ అని కొట్టుకుంటుంది. అది వినొచ్చు మనం. అట్లా ప్రాక్టీస్ చేయాలి ఎవ్రీడే 5 minutes. దానివల్ల కూడా హీల్ అవుతుందా బాడీ? ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఈ గుండె చప్పుడిని పట్టుకుంటారో, పట్టుకోవడానికి టైం పడుతుంది మీకు, ఒక 5 రోజులనే పడుతుంది. సో పొద్దున మీరు తినక ముందు ఒక 5 నిమిషాలు, లంచ్ తినక ముందు ఒక 5 నిమిషాలు ఈ ఎక్సర్సైజ్ చేయండి. డిన్నర్ చేయకముందు ఒక 5 నిమిషాలు ఎక్సర్సైజ్ ఒక 3 రోజులు చేశారంటే గుండె చప్పుడు, ఇలా కళ్ళు మూసుకుంటే గుండె చప్పుడు వినబడుతుంది మీకు. ఇప్పుడు నేను ఈ చేయి తలుచుకుంటే ఇక్కడ గుండె చప్పుడు వినబడుతుంది నాకు. ఇప్పుడు ఈ వేలల్లో ఇదంతా గుండె చప్పుడు వినబడుతుంది నాకు. అది ప్రాక్టీస్తో వస్తుంది. నాకే కాదు ఎవరికైనా వస్తుంది. మీరు ఎప్పుడు కూడా ఆనుమా చేస్తుందిలే నేను చేయను అనుకోవద్దు. మేము అందరికీ మనము 3 రోజుల్లో చేపిస్తాం. ఇది గ్రూప్ ఎనర్జీతో ఫాస్టెస్ట్ అవుతుంది మనం ఒంటరి కాకంటే. సో అందుకని మేము జూమ్లో జాయిన్ కమ్మంటాము, ఇట్లా రిట్రీట్స్కి రమ్మంటాము. అక్కడ మనం యాక్టివేట్ చేసేస్తాం రిట్రీట్స్కి వస్తే. సో ఎప్పుడైతే గుండె చప్పును పట్టుకుంటారో, ఇప్పుడు నేను మోకాలు నొప్పి అన్న కదా, లేకపోతే హెడ్ ఏక్ చేద్దాం. సో మీరు కళ్ళు మూసుకుని ఇక్కడ హెడ్ ఏక్ని నాకు ఎక్కడెక్కడ నొప్పి ఉందో అక్కడ ఫీల్ అయితే అక్కడ గుండె చప్పుడు వస్తుంది. మీరు గుండె చప్పుడుని థర్డ్ ఐలోకి తెచ్చుకోవచ్చు. రైట్ బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్, మెమరీ ఇష్యూస్ ఉంటే ఎక్కడికైనా తెచ్చుకోవచ్చు మీరు. తెచ్చుకొని ఆ గుండె చప్పుడుని అలాగే ఫీల్ అవుతూ ఉన్నారనుకోండి. గుండె చప్పుడుతో పాటు బ్రీత్ని ఒకవేళ వీలైతే, అది ప్రాక్టీస్తో వస్తుంది. గుండె చప్పుడే రావట్లేదు మేడం అంటే ఇంకా బ్రీత్ అని అంటారు, ఏంటి అంటారు. సో గుండె చప్పుడుతో పాటు బ్రీత్ని చేయొచ్చు. సో మీకు మెమరీ ఇష్యూస్ ఉంటే రైట్ బ్రెయిన్ కొంతసేపు, లెఫ్ట్ బ్రెయిన్ కొంతసేపు, హెడ్ ఏక్ ఉంటే హెడ్ ఏక్లో గుండె చప్పుడుని కంటిన్యూస్గా ఫీల్ అవుతే అది హీల్ చేసేస్తుంది. హార్ట్ చక్ర అనేది లవ్ చక్ర, ప్రేమతత్వం. ప్రేమను మీరు ఎక్కడ తీసుకెళ్ళినా అది హీల్ అయిపోతుంది. కృష్ణుడు అదే చెప్తాడు కదా, ప్రేమతో వేదన సాధించవచ్చని. ప్రేమ అన్నది కరిగిపోతారు మనుషులు ప్రేమతో. సో ఆ ప్రేమను మనం తీసుకెళ్ళి అక్కడ హీల్ చేస్తున్నాం.
అలాగే శ్వాస. సో ఆల్ సెల్స్ అన్నీ వచ్చి ఇంకెక్కువ యాక్టివ్గా హ్యాపీగా చేస్తాయి అక్కడ హెల్త్, అంటే అవి ఎనర్జైజ్ అవుతాయి ఆ ప్రేమ శక్తితో. సో మేము రోజు ప్రేమ శక్తితో బాడీని అంతా ఎనర్జైజ్ చేస్తాం. నేనే ఒక ప్రేమని, నా జీవితము ప్రేమమయమైంది, నా జీవితాన్ని నేను ప్రేమిస్తున్నా. చాలా మందికి సెల్ఫ్ లవ్ లేదు ఉమెన్కి, దాంతోనే థైరాయిడ్ రావడము. అంటే అందరిని తిట్టుకుంటాం కదా, నేనే బోల్దోమాలి, ఎవరు దోమరు, నేను ఇది నాకెవరు హెల్ప్ చేయరు, నేను ఈ రోజు పిక్ చేయాలి, డ్రాప్ చేయాలి, ఇవన్నీ తిట్టుకుంటాం కదా. అందుకని థైరాయిడ్ వస్తుంది. ఓకే, థైరాయిడ్ వచ్చేది అందుకు. మీరు ఎప్పుడైతే తిట్టుకోవడం మానేసి, నేను డిజైన్ చేసుకున్న లైఫ్ ఇది, నేను అద్భుతంగా జీవిస్తా, నా జీవితాన్ని నేను ప్రేమిస్తున్నాను, ప్రతిదీ ఒక మంచి క్లాస్ పెట్టుకోండి చెవులకి, ఏ పని ఉన్న ఇంట్లో ఆధ్యాత్మిక క్లాసు ఏదో ఒకటి మీకు ఇష్టమైంది, సినిమా డైలాగులు పెట్టుకోండి, మీకు ఏది ఇష్టమైతే అది పెట్టుకోండి అని పాజిటివ్ హ్యాపీగా ఉండడానికి ట్రై చేయాలి. పాటలు పెట్టుకొని చేయండి, మీకు తెలియదు అది చేస్తున్నట్టు కూడా. నేను నాకేమైనా పని ఉంటే ఆధ్యాత్మిక ఏదన్నా ఒక లెక్చర్ పెట్టుకుని ఇల్లంతా క్లీన్ చేస్తూ ఉంటా, నాకు తెలియకుండానే చేస్తాను నేను. అది ఇది రెండు ఫోకస్ చేయగలుగుతా. రెండు ఫోకస్ చేయగలిగిన వాళ్ళు చేయండి, ఫోకస్ చేయలేని వాళ్ళు మ్యూజిక్ పాటను పెట్టుకోండి. ఓకే, ఈ హీలింగ్ మ్యూజిక్ కూడా ఉంటుంది, 528 DH అని ఒకటి ఉంటుంది, PH. ఆ మ్యూజిక్ కూడా పెట్టుకోవచ్చు మనం హీల్ చేసుకునేటప్పుడు. చెవులకు ఆ మ్యూజిక్ పెట్టుకుని హార్ట్ బీట్ ఇంటూ లో పెట్టాలి, హార్ట్ బీట్ ఇన్ పడ్డది. లేకపోతే శ్వాస మీద చేస్తున్నామంటే ఆ మ్యూజిక్ పెట్టుకొని శ్వాసం చేసుకోవచ్చు. ఓకే, చేసినా హీలింగ్ అవుతుంది. అది రెండో విధానం. మూడో విధానం ఏంటంటే, మనము ఎప్పుడైతే మనకి డే అంతా కూడా సంకల్ప శక్తితో ఈ బ్రీత్ చేస్తూ ఇది చేస్తూ, సంకల్ప శక్తి అనేది వెరీ ఇంపార్టెంట్. అందరితో నా మోకాలు నొప్పి పోయింది, ఎంతో అంటే నొప్పి అనే బదులు నా మోకాలు అద్భుతంగా ఉన్నాయి, హ్యాపీగా ఉన్నాయి, నేను వాటిని ప్రేమిస్తున్నా, ఇది చాలా ఇంపార్టెంట్ అనడం. థ్యాంక్ యూ చెప్పాలి, థ్యాంక్ యూ నాకు ఇన్ని రోజులు సర్వీస్ చేసినావు, నువ్వు ఇంత నీకు అంటే ఇప్పుడు కష్టం వచ్చినా నువ్వు నాకు నడవడానికి ఆలోచిస్తున్నావు, థ్యాంక్ యూ అన్నది. దీనికి బాగా థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఓకే, క్షమించమని అడగాలి. నేను నీకు బాగా ప్రెషర్ పెట్టినా, ఎక్కువ నడిచా, కేర్లెస్ ఉన్నా, ఈరోజు ఎక్సర్సైజ్ చేసి స్ట్రాంగ్ చేయనందుకు సారీ చెప్పాలి. సో ఇలా వీటితో మాట్లాడాలి. ఓకే, ఎవరితో మాట్లాడినా పాజిటివ్ ఉండాలి. అంటే నాకు నా మోకాలు అద్భుతంగా పనిచేస్తున్నాయి అని చెప్పాలి అందరికీ. ఓకే, ఈ సర్జరీ చేయించుకుంటున్నా, అరే అమ్మ నాకు ఇది బాగాలేదే, నేను దీనికి సర్జరీ చేయించుకుంటున్నానే అంటే ఇంకా అది నాశనం అవుతాయి. ఇంకా అది ఆ సెల్స్ అనుకుంటే సరేలే ఇవి బాగా పనిచేయొద్దు అని నెగటివ్ సెల్స్ అట్రాక్ట్ అవుతాయి దానికి. మరి అంతే కదా, బాడీ మీరు ఏం చెప్తే మీరు బాస్ దానికి. మీరు ఏం చెప్తున్నారు, యద్భావం తద్భవతి, అదే వర్కౌట్ అవుతుంది అంతే కదా. మీరు ఏం చెప్తున్నారు దానికి, ఇంకా వర్స్ట్ కమ్మని చెప్తున్నారు, అదే వర్స్ట్ అవుతూ వెళ్తుంది రోజు. ఓకే, అదే కాదు నేను కింద కూర్చోగలుగుతా, ఎక్కడైనా కూర్చోగలుగుతా, ఏ పనైనా చేయగలుగుతా, నేను అలాగే మాట్లాడతా. ఏ కొండ అయినా ఎక్కమని నేను ఎక్కగలుగుతా అంట, ఎక్కడికైనా వెళ్ళగలుగుతా అంట, ఏదైనా చేయగలుగుతాం. ఇట్లాగే మానసరోవర్ వెళ్తున్నాము అని మేము ప్లాన్ చేసుకుంటే మా ఆయన నేను అడుగును కూడా అడగలే, వేరే వాళ్ళు భావన చేసుకున్నారు, మా ఆయన కూడా వస్తారు, డాక్టర్ కదా, ఒక డాక్టర్ అవసరం మాకని లేకుండే మా టీంలో. అదే రోజు ఈవినింగ్ వారు వచ్చి నేను వస్తా అన్నారు. నిజమా మీరు వస్తారా అన్న నేను, అంటే మా మాటలు ఫోన్లో విని వెళ్తున్నామని వస్తా అన్నారు. ఎందుకు అంటే నిన్ను రక్షించడానికి వస్తూనే అన్నారు. ఓ అంటే అనుకున్నా, హనుమాను మా ఆయన రూపంలో వచ్చి నన్ను రక్షిస్తావా, సరే రా అని చెప్పి. ఓకే, అంటే నిన్ను చూసుకోవడానికి. మా ఆయనకి నేను ఏదైనా పోతా చేస్తా అంట కదా, వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండదు కదా, ఆయన భయపడ్డారు, బాబోయ్ ఈమె పోయాడు ఏమవుతుందో, మళ్ళీ నన్ను నేను క్షమించుకోలేను అని వేసి వెంటనే ఆయన ఆ థాట్ రాగానే వచ్చేసారనమాట. నేను అన్న మీ సంకల్ప శక్తి పనిచేసింది, ఇంత ఫాస్ట్ పనిచేసింది, ఎందుకంటే మేము మెడిటేటర్స్ కదా, గంటలో మాది పనిచేస్తుంది, ఇన్స్టాంట్ వస్తాయి మేమన్నా అడిగితే. సో అట్లా అసలు నాకు అద్భుతం అనిపించింది. అట్లా ఏదైనా మాకు కావాలి అనుకుంటే అయిపోతుంది ఆ వర్క్, ఇంకా ఎక్కువ టైం ఉండదు. అమ్మ మీరు రీట్రీట్ అని మెన్షన్ చేశారు, అంటే ఈ రీట్రీట్ ఎన్ని రోజులు జరుగుతుంది, ఎవరెవరు అటెండ్ అవ్వచ్చు? అయితే హీలింగ్ లో ఇంకో పద్ధతి అన్నా కదా, మూడో పద్ధతి. ఆ పద్ధతి అంటే సంకల్ప శక్తి, మనము హార్ట్ది, ఇంకోటి శ్వాసతో అన్న, నాలుగవది ఆస్ట్రల్ మాస్టర్స్ తో హీలింగ్. ఓకే, అంటే మనం అందరము ఒక దగ్గర ఉంటే, ఎక్కువ మంది మెడిటేటివ్ స్టేజ్ అంటే ఆత్మలో ఉంటే, దాన్ని మీరు హిప్నటిజం అనుకోండి, ఏదన్నా అనుకోండి, ఆ ఆత్మ స్టేట్లో ఉంటే వాళ్ళు వేరే అంటే నక్షత్ర వాసులు వచ్చి మనకు సర్జరీలు చేస్తారు. అది నాలుగోది. అది మేము అసలు మేము ఎంత ఎక్స్పీరియన్స్, వేల కొద్ది అయ్యారమ్మా ఇప్పుడు మన దగ్గర. ఓకే, చాలా ఎక్స్పీరియన్స్. చాలా కొన్ని రోజులు చేసిన తర్వాత మనకి ఇది అవసరం లేదుందా?
ఇప్పుడు మీరు థర్డ్ రోజు ఉంది కదా, మీరు ఏం మెడిటేట్ చేయకుండా రండి థర్డ్ రోజు, నేను మీకు ఎక్కడెక్కడ మీకు నొప్పులే కాదు, సర్జరీలే కాదు, మీకు లోలో ఉన్నారు, ధైర్యం లేదు, అది పోతుంది. అంటే అర్షద్ వర్గాలు అన్నా కదా, కామక్రోధ మదమాచల్ అవి కూడా రిలీజ్ చేస్తుంది. అసలు ఏదున్నా మన బాడీలో మీరు ఏది అడిగితే అది అయిపోతుంది. ఓకే. ఈవెన్ ఇంట్లో హస్బెండ్ తాగుతున్నాడు అంటే కూడా మీలో చేంజెస్ తీసుకొస్తే ఆయన అక్కడ మానేస్తాడు. ఎందుకంటే అది కర్మ కదా, ఆయన తాగుతున్నాడు అంటే మీ కర్మ అంతే కదా. నా కర్మ ఉంటేనే ఆయన ఏదైనా చేస్తున్నా, నాకు ఇరిటేట్ అయ్యే పని ఆయన ఎంజాయ్ చేస్తుండు, కానీ నాకు ఇరిటేట్ అవుతుంది, నాకు ఇంట్లో సమస్య వస్తుంది అంటే అది నా కర్మ, ఆయనది కాదు. ఆయన ఆత్మలోకంలో సరే నీ కర్మ రిలీజ్ చేయడానికి నేను ఇది ఆడతాను, మనమే చెప్తాం. నువ్వు నాతో వస్తావా హస్బెండ్గా, నువ్వు పేకాట ఆడాలి, నాకు కర్మ ఉంది, నువ్వు డబ్బులు ఇంట్లోంచి తీసుకెళ్ళిపోవాలి, ఇదంతా మనం అక్కడ కలిసే రాసుకుంటాం. ఆయన కాంట్రాక్ట్ ఉంటుంది, ఆయనకు చాయిస్ లేదు, చేయాల్సిందే. ఎప్పుడైతే మీరు కర్మ రిలీజ్ చేసుకుంటారో అప్పుడు మానేస్తాడు. మీరు అంటారు ఆయనకి ఎలా తెలుసమ్మా అంటారు. ఆయనకి ఎలా తెలుస్తుంది అంటే మన ఆత్మ నైట్ రోజు బయటకు వస్తుంది, వాళ్ళ ఆత్మ బయటకు వస్తుంది, మాట్లాడుకుంటాయి అవి. చలో ఇక నా కర్మ పోయింది, ఆయన మన ఇద్దరు దేహం ఉంది, హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం, నువ్వు ఇంకా పైకాట మానేసి అంటే ఆయన మానేస్తాడు. లేకపోతే మేము సోల్ టాక్ అని చేస్తాం. సోల్ టాక్లో కూడా మనం కూర్చుని సోల్ టాక్, హస్బెండ్ సోల్ పిలిచి కూర్చోబెట్టి నేను నా కర్మ రిలీజ్ చేసేసుకున్నా, ఇప్పుడు నువ్వు ఇంకా తాగడం ఆపేయి, పేకాట ఆపేయి అంటే ఆయన ఆపేస్తాడు. నా తిట్టడం ఆపేయి, ఇవన్నీ చెప్పొచ్చు మనం. కానీ కర్మ పోకుండా చెప్తే మారుతారు, 3 రోజులే మారుతారు. మళ్ళీ వాళ్ళ సోల్ చెప్తుంది, వాళ్ళ ఓన్ సోల్ చెప్తుంది వాళ్ళకి, చలో ఈమె కర్మ తీయలేదు, నువ్వు కంటిన్యూ చేయంటుంది. సో అది మళ్ళీ బ్యాక్ వస్తుంది. ఓకే. మేము ఇవన్నీ రీసెర్చ్ చేసాం, ఇట్లా చేసి అట్లా చేసి అన్ని చూసాం మేము. సో మాకు ఇప్పుడు ఒక టెక్నిక్ వచ్చేసింది. నేను ఆల్మోస్ట్ 4-5 years నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను ఇవన్నీ. ఇవి సోల్స్, చనిపోయిన వాళ్ళ ఆత్మ లీడ్ ఉంటే ఏమవుతుంది, ఎలా నెగిటివ్ అవుతుంది మనకి, దాంతో కూడా రుగ్మతలు వస్తాయి. వాళ్ళు మన ఇంట్లో ఉన్నా కూడా రుగ్మతలు వస్తాయి, మనకు డబ్బు పోతుంది, రుగ్మతలు వస్తాయి, అన్నీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొందరు ఒక తల్లులు కూడా, ఒక తల్లి చనిపోయి కూడా వాళ్ళు పైకి పోకుండా గట్టిగా వీళ్ళని పట్టుకొని ఉంటే కూడా వీళ్ళు రాత్రులు ఏడవడాలు, నిద్రపోకపోవడాలు, పిల్లల మీద ఏడవడాలు, ఇవన్నీ అవుతాయి. సో అది మనకి తల్లి అలా ఎలా చేస్తుంది అంటే ఆమె ఏం చేయదు, ఆ ఎనర్జీ పాప మామ అనుకుంటుంది, నేను ఉండి మాకేదో హెల్ప్ చేద్దాం అనుకొని ఉంటారు వాళ్ళు. పిల్లలు చిన్నగా ఉన్నా వెళ్ళిపోరు. సో అందుకని వాళ్ళని ఫస్ట్ మేము వాళ్ళని పంపించేస్తాం. అదే అంటే ఈ మంత్రతంత్రాలు ఏమీ అవసరం లేదు వాటికి. వాళ్ళని కూర్చోబెట్టి నచ్చ చెప్పి ఆ మాస్టర్ని పిలిచి తీసుకెళ్ళిపోమంటే వెళ్ళిపోతారు. చాలా సింపుల్ టెక్నిక్ అది. మనము అందరం కలిసి కూర్చున్న దగ్గర ఈ రిట్రీట్స్లో మనకు 10-20 నిమిషాల్లో వాళ్ళకి శక్తి వచ్చేస్తుంది, వెళ్ళిపోతారు. మీ లోపల ఉన్నాయి కూడా మేము బయటికి ఇట్లా వాళ్ళకి రబ్బర్ బ్యాండ్ లాగా ఇట్లా పుష్ వస్తుంది, బయటకు వస్తే వచ్చేసి కూర్చుని వెళ్ళిపోతాయి. కక్ష ఉన్న వాళ్ళని కూడా పంపించేసేయచ్చు ప్రేమతత్వంతో. అవన్నీ చేస్తాం మనం అక్కడ. సో అవి ఏంటంటే మనము ఫోన్లలో కౌన్సిలింగ్ ద్వారా లేకపోతే ఇంట్లో కూర్చుంటే అయ్యేవి కాదు, అవి అంత ఈజీ కాదు. అందుకే చూడండి, మంత్రతంత్రాలతో చేసిన బయటకు వచ్చినా మళ్ళీ బ్యాక్ వస్తుంది వీళ్ళ లోపలికి. మనం ఏం చేస్తున్నాం, వాళ్ళ ఆత్మ తలానికే పంపించేస్తున్నాం, ఇక్కడ ఉంచట్లే. సో ఈ సర్జరీస్ అన్నారు కదా మీరు, ఇప్పుడు మీరు ఈ రిట్రీట్ లో మేము ఏం చేస్తామని, ఈ రిట్రీట్ లో ఫస్ట్ మనం దిష్టి తీస్తాం, వాళ్ళని సాల్ట్ స్టిక్స్ ద్వారా ఎనర్జైజ్ చేస్తాం. వాళ్ళ ఎనర్జీ ఉండదు, అన్ని నొప్పులతో దీంతో దాంతో ఎనర్జైజ్ చేస్తాం. ఫస్ట్ బ్యాడ్ ఐ తీసేస్తాం, ఎనర్జైజ్ చేస్తాం. దాని తర్వాత మనము ఈ తలాలు ఎలాగా, మనం ఎందుకోసం వస్తాము, ఏం మన లైఫ్ పర్పస్ ఏంటి, ఎట్లా తెలుసుకోవాలి, అన్ని డీటెయిల్డ్గా మన ఆత్మకు, మన శరీరానికి, మన మైండ్కి, బుద్ధికి సంబంధించిన ప్రతి ఒక్కటి టీచ్ చేస్తాం మనం. ఓకే. ప్రతి ఒక్కటి మన 3 రోజుల సెషన్ అయిందంటే ఎంత ఇన్ఫర్మేషన్ ఉందంటే అది ఆ ఇన్ఫర్మేషన్ మీరు మర్చిపోతారు కాబట్టి అది రికార్డ్ కూడా ఉంటుంది. ఇంకోటి మీరు కావాలంటే మళ్ళీ మళ్ళీ ఎవ్రీ టైం మీరు వచ్చినా ఎవ్రీ టైం కొత్త నేర్చుకుంటూనే ఉంటారు. ఆ రిపీట్ అయినా కూడా అది మర్చిపోకుండా మీకు ఆ క్షణానికి ఉపయోగపడాలి, నాకు గుర్తొచ్చి నేను వాడుకోవాలి దాన్ని అంటే 5 సార్లు వినాలి మనం. వింటేనే మీకు టైంకి, ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసాక అది ఏందో చెప్పారు అని టైంకి గుర్తు రావాలి కదా, అవసరం ఉన్నప్పుడు. నాకు నొప్పి ఉంది, ఆ నొప్పి ఇప్పుడు ఇంటర్వ్యూ చూస్తే అయిపోద్ది, ఈ నొప్పికి ఏదో చెప్పారనేది గుర్తు రావాలి కదా, ఈ ఇంటర్వ్యూ గుర్తు రావాలి కదా, అదే 5 సార్లు చూస్తే వస్తుంది. సో అందుకని మేము 5 times అట్లీస్ట్ వినమని చెప్తాం. తర్వాత అయినా చెప్తే మళ్ళీ మళ్ళీ రమ్మంటాం. ఈ ఎనర్జీ అందరం కలిసి ఒక దగ్గర కూర్చుని సత్సంగం చేసుకుంటే ఆ ఎనర్జీ మనలో ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. అంటే మనలో శక్తి పెరుగుతుంది, ఆత్మశక్తి, 2-3 జన్మలంత శక్తి పెరుగుతుంది ఒక్క రిట్రీట్ చేస్తే.
ఓ పెరుగుతుంది. ఇప్పుడు ఓం రోజు పెట్టుకున్నా కూడా 2-3 జన్మాంత శక్తి పెరుగుతుంది పిల్లల్లో, పుట్టిన పిల్లల్లో పెడితే. పుట్టిన పిల్లలు పెద్దగైన వాళ్ళు ఇంట్లో ఓం ఎప్పటికీ పెట్టుకుంటే మన ఆత్మశక్తి పెరుగుతుంది. ఓకే, అంటే ఎప్పుడు ప్లే అవుతూ ఉండాలి, వింటూ ఉండాలి మనం ఎప్పుడు. పిల్లలకైతే అది అసలు రాత్రంతా పెట్టి డే అంతా పెట్టండి మీరు, అసలు వాళ్ళకు ఒక 4-5 జన్మల అడ్వాన్స్ అయిపోతారు వాళ్ళు బై టీనేజర్ వరకు. సో అట్లా మనకి సింపుల్ టెక్నిక్స్ ఇవన్నీ, మీరు ఏమి చేయకుండా చేసేవి. రిట్రీట్కి వస్తే అయిపోయి మీకు ఏమి ఉంది, హాయిగా మేమే చేస్తాం కదా. ఎప్పుడు మేడం రిట్రీట్ ఎప్పుడు జరగబోతుంది? ఇది జనవరి 3, 4, 5. ఓకే, అయితే 3వ తారీఖేమో మార్నింగ్ 9కి వస్తే మనం ఇవి 2 చేసి బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, దాని తర్వాత క్లాస్ ఉంటుంది. లంచ్ తర్వాత మనకి ఒక 3-4 అవర్స్ టెస్ట్ వచ్చు. ఈ హాస్టల్ సర్జరీస్ జరుగుతాయి. హాస్టల్ ఈ లోకాల నుంచి మనం ఏం చేస్తామంటే ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తాం వాళ్ళకి, మనం మ్యాచ్ అయ్యేటట్టు. అయితే ఆ లోకాల్లో ఉన్న నక్షత్ర వాసులు మనకి ఎప్పుడైనా వచ్చి హెల్ప్ చేద్దామని చూస్తాయి, కానీ వాళ్ళు చెయ్యలేరు. మన ఎనర్జీ వాళ్ళ ఎనర్జీకి సరిపోదు. మనం భూమి మీద ఉన్నాం, వాళ్ళు వేరే లోకంలో ఉన్నారు. మనం ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ మ్యూజిక్, అలాంటి వర్డ్స్ మనందరం ఆత్మస్థితిలో ఉంటే మనం మ్యాచ్ అవుతాం. ఓకే, సో వాళ్ళు వచ్చి లిల్లీ పుట్స్ లాగా లోపలికి వెళ్ళి బ్రెయిన్ ట్యూమర్ చేయడము, ఇప్పుడు పిల్లలు కావాలి అనుకున్న వాళ్ళని స్టమక్ క్లీన్ చేయడము, మోకాళ్ళ నొప్పులు అయితే మోకాళ్ళ సర్జరీలు చేయడం అన్ని చేస్తారు వాళ్ళు. ఓకే, మీకు ఏది కావాలో అది చేసి పోతారు. స్కిన్ హీల్ చేయమన్నా చేస్తారు వచ్చి. ఓకే, ఇప్పుడు విటలిగో ఉంటుంది, స్కిన్ డిసీజెస్ ఏదున్నా వచ్చి హెల్ప్ చేస్తారు. సో మనకి ఏమవుతుందంటే కర్మ కనుక ఉంటే మళ్ళీ ఇంకో ప్లేస్లో వస్తుంది. అందుకని మనం ఈ 3 రోజుల్లో కర్మ వాళ్ళకి హెల్ప్ చేస్తాం రిలీజ్ చేయడానికి. ఇప్పుడు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళకి స్టార్ట్ చేస్తాం మేము. ఓకే, కర్మ రిలీజ్ ప్రాసెస్ అంటే మనం 4P అంటాం దాన్ని, పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తం. అది మీరు కనుక పర్టికులర్గా వాళ్ళకి మనం ఎవరికైతే చేసామో, మరి మీరు ఎలా తెలుస్తుంది ఎవరికి చేసామో అంటే డ్రీమ్లో అడిగితే చూపిస్తారు, 3Dలో చూపిస్తారు. సినిమా చూపిస్తామా అన్నట్టుగా మనకు మనం ఏమి చేసాము అన్నది చూపిస్తారు అక్కడ, కానీ మనం ఉండము. అంటే ముందు జన్మలో ఏం చేసాం, ఏం ముందు కాదు, సాయిసాత్మ జన్మల్లో. ఇప్పుడు మనం 4వ తలంలో ఉంటాం. 5 అంటే గురువులు ఉంటారు. కర్మలు వెళ్ళిపోయిన వాళ్ళకి 5వ తలం. ఓకే, సో 4వ తలం అంటే మంచి చెడు. ఇప్పుడు మనకి డబ్బు ఉంది, మంచితనము ఉంది, చెడువి వస్తున్నాయి కర్మలు అంటే 4వ తలం. కాదు మంచి లేదు, ఓన్లీ చెడే వస్తున్నాయి, మనం అసలు ఏది ఒక గుడిసెలో ఉన్నాం అన్ని చెడే వస్తున్నాయంటే అది బిగినింగ్ 3వ తలంలో ఉన్నట్టు వాళ్ళు. ఓకే, మనం చెప్పొచ్చు వాళ్ళ మాటను బట్టి, వాళ్ళ తీరుని బట్టి, వాళ్ళ స్థితిని బట్టి వాళ్ళు ఏ తలం నుంచి వచ్చిన వాళ్ళు చెప్పొచ్చు. ఓకే, అందుకే చూడండి, ఆత్మలో శక్తి లేని వాళ్ళు అందరినీ బ్లేమ్ చేస్తూ తిరుగుతారు. వాడు చేయొట్టిదైంది, వీడు చేయొట్టిదైంది, ఈయన చేశాడు, ఆయన చేశాడు, అట్లా. అదే ఆత్మలో శక్తి ఉన్న వాళ్ళు ఎవరిని బ్లేమ్ చేయరు, ఏది వచ్చినా కూడా నవ్వుకుంటూ తీసుకుంటారు. సో వాళ్ళు ఇంకా లాస్ట్ జన్మలో అయి ఉంటాయి అలా తీసుకునే వాళ్ళు. సో అది మన యొక్క శక్తిని బట్టి మనకు జన్మ వస్తుంది, మన యొక్క స్థితి ఉంటుంది, మన యొక్క తీసుకునే విధానం ఉంటుంది. ఓకే, దాన్ని బట్టి. అయితే ఈ 3 రోజుల్లో మనం సెట్ చేసేసుకోవచ్చా మన కర్మలు కానివ్వండి? హెల్ప్ చేస్తాం మేము చాలా. తర్వాత కూడా కంటిన్యూ 41 days హీలింగ్ ప్రాసెస్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు మీకు వచ్చి ఒక వార్ అయింది, అందులో అన్ని కూలగొట్టారు, వార్ స్టాప్ అయింది. స్టాప్ కాగానే అన్ని నార్మల్ అయిపోవు కదా. ఇప్పుడు క్యాన్సర్ ని తీసేసిండ్రు వాళ్ళు, ఆ సెల్స్ అన్ని క్లీన్ చేసిండ్రు, కానీ లోపల డ్యామేజ్ అయితే అయ్యింది కదా, మళ్ళీ కన్స్ట్రక్ట్ చేయాలి కదా మనం, రీకన్స్ట్రక్షన్. స్కూల్గా మళ్ళీ కట్టియాలి, మళ్ళీ హాస్పిటల్ కట్టియాలి. అలాగే ఆ రీకన్స్ట్రక్షన్ టైం 41 days అడుగుతాం మనం. ఈ రిట్రీట్లో మనము హాస్టల్ మాస్టర్స్ వచ్చి సర్జరీలు ఏం అవసరమో అది చేసిపోతారు. అప్పుడు నొప్పి ఉంటుంది, ఆ నొప్పిలో వాళ్ళు అడగాలి, మాకు నొప్పి లేకుండా చేయండి మాస్టర్స్. సో నొప్పి లేకుండా చేస్తారు, అదొకటి. రెండోది ఏంటంటే మీరు సర్జరీస్ అయిపోయాక మేము 41 days కంటిన్యూ చేస్తాం హీలింగ్. రోజు జాయిన్ అవ్వాలి వాళ్ళు, అదొకటి. ఇంకోటి ఈ రిట్రీట్లో మనకి ఆ ఫస్ట్ డే అది అయ్యాక సెకండ్ డే ఏం చేస్తామంటే పొద్దున 6 AM స్టార్ట్ అవుద్ది. ఓకే, ఎందుకంటే మేము అన్నీ నేర్పిస్తాం. చెట్టుతోని మీరు ఎవరన్నా డిప్రెస్డ్ ఉండి నేను సూసైడ్ చేసుకుంటా అంటే చెట్టు కెన్ హెల్ప్ దెమ్, పాజిటివ్ తీసుకొచ్చేస్తుంది. ఒక చెట్టును అలుముకుంటే చాలు. అది మనం అక్కడ చెట్లను అలుముకునేట్టు వాకింగ్ అంటే చెప్పులు లేకుండా వాకింగ్తో భూమితో అనుసంధానం అవుతాం. ఫస్ట్ చక్ర ఓపెన్ అవుతుంది దాంతో. ఓకే, సో అక్కడ భూమితోని అనుసంధానము, వాటర్తో, ఫైర్తో అన్నిటితో మనము తీసుకుంటాం అన్నమాట ఎనర్జీస్. ఓకే, ఫైర్తో 3వ చక్ర ఓపెన్ అవుతుంది, వాటర్తో మనకు 2వ చక్ర ఓపెన్ అవుతుంది. సో అట్లా మనము మార్నింగ్ 6 AM మెడిటేషన్ చేయించుకుంటూ, వాక్ చేయించుకుంటూ, భూమితో, అన్నిటితో, చెట్లతో
ఎనిమల్స్తో కూడా మనకు అధైర్యం ఉంటే సింహము కళ్ళలోకి చూస్తే మనకు ధైర్యం వచ్చేస్తుంది. ఓకే, అది మనం ఊహతో కూడా చేసుకోవచ్చు, దాన్ని హగ్ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. సో అట్లా మనం అవన్నీ ఒక్కొక్క చక్రాన్ని ఓపెన్ చేసుకుంటూ హెల్ప్ చేసుకుంటూ అదంతా పొద్దున 6 AM స్టార్ట్ అవుతుంది. ఓకే, 6 AM స్టార్ట్ అయ్యి సెకండ్ డే 7 PM వరకు ఉంటుంది. అసలు ఎవ్వరు అలసిపోరు, ఒక నిమిషం కూడా అలసిపోరు, ఫ్రెష్ ఉంటారు 7 PM కూడా. ఎందుకంటే మీకు అక్కడ మెడిటేషన్తో మీకు 30 minutes మెడిటేషన్ ఈజ్ ఈక్వల్ టు 3 hours స్లీప్. సో అక్కడ మధ్యలో చేపిస్తూనే ఉంటాం మనం, ఇదే అవుతుంటుంది హోల్ డే. ఓకే, సో 3వ రోజు 3 AM థర్డ్ ఐ ఓపెనింగ్ అంటాం. 3వ రోజు ఉంటుంది అది. ఆ 3వ రోజు 3 AMకి మనము ఇంటెన్స్ మెడిటేషన్ ఉంటుంది మ్యూజిక్తో. అటు గంట, శంఖము, బోలు అన్ని సౌండ్స్ తోటి మనలో అసలు ఒకలాంటి ప్రకంపన వస్తుంది అనమాట. మనం లేచిపోయామా అనిపిస్తుంది. ఓకే, కూర్చున్న దగ్గర నుంచి మన బాడీ ఎక్కడికో పోయి ఉన్నట్టు అనిపించింది మేడం అంటారు, గాల్లో తేలుతుందా అన్నట్టు అట్లా చేస్తాం మనం. సో అది ఎందుకంటే ఈ 2 days ఎనర్జీస్ మిమ్మల్ని పూర్తిగా ఎలైన్ చేస్తుంది కదా, భూమితో అన్నిటితో ఎలైన్ అయిపోయి ఉంటుంది. ఈ 3వ రోజు మనం ఇంకా దాన్ని ఇంకొక లెవెల్కి తీసుకెళ్తాం అనమాట. సో ఆ 3 రోజుల్లో ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి అన్నది మన యొక్క ప్రత్యేకత. ఓకే, కర్మలు కాదు, అలాగే మనలో ఉన్న భయాలు, రాగద్వేషాలు కాదు, ఈగోజ్, అలాగే మనను ఈవెన్ మనకు కొంతమందికి బాగా గ్రీడినెస్ ఉంటుంది. ఎంత సంపాదించినా ఎంత చేసినా ఇంకొక రోజు అయితే హ్యాపీగా ఉంటా, లేకపోతే పెద్ద ఇల్లు కట్టుకుంటే హ్యాపీగా ఉంటా, హ్యాపీనెస్ని పోస్ట్పోన్ చేస్తున్నాం. ఈ వీటన్నిటితో ఏంటంటే మీరు ఉన్న ప్లేస్లో ఉన్న టైంలో ఏదొచ్చినా రాకుండా హ్యాపీగా ఉండేట్టుగా మనము వాళ్ళని చేసుకోవచ్చు, చేస్తాం. అంటే నేనేది కర్మలు తీయను. ఇప్పుడు కొంతమంది మీరు కర్మలు తీస్తా అన్నారు కదా, మీరే నా డ్రీమ్ చూసుకోండి, మీరే మా ఇంట్లో ఎవరైనా ఎర్త్బౌన్ సోల్స్ ఉన్నాయి చూసి తీసేయండి అంటారు. నేను ఏం చేయను, నేను వాళ్ళ డ్రీము చూడను, వాళ్ళకి తీసేయను, పద్ధతి నేర్పిస్తా, గైడ్ చేస్తా. గైడ్ చేస్తే మీరే అనుకోవాలి. మళ్ళీ ఇప్పుడు మీరు ఆస్ట్రల్ మాస్టర్స్ని నమ్మక రానియకపోతే వాళ్ళు మీకు ఏం చేయలేరు. అదే ఎన్విరాన్మెంట్లో మీరు ఉంటారు, మీకేం కాదు. మీ పక్కావిడికి సర్జరీ అవుతుంది, మీకు కాదు. ఎందుకంటే మీలో అనుమానం ఉంది, వీళ్ళు వస్తారో పెడతారో, ఏదో నా దోస్తు చెప్తే వచ్చి కూర్చున్నా అన్నారు అనుకోండి, కాదు. ఎందుకంటే ఎనర్జీ మ్యాచ్ అవ్వదు. ఎప్పుడైతే మీరు శరణాగతిలో ఉండి నా శరీరాన్ని మీకు అప్పచెప్తున్నా, మీరు నాకు ఇది చెయ్యండి, మిమ్మల్ని నేను అనుమతిస్తున్నా అని చెప్పాలి. నా శరీరము ఏ దేవుడు ఏది చేయలేడమ్మా మీరు అనుమతించకపోతే. ఇంకోటి దేవుళ్ళు మాస్టర్లు మీ కర్మ తీయలేరు, నేను మీ కర్మ తీయలేను, అది కరెక్ట్ కాదు. ఎవరిది వాళ్ళే పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తంతో. సారీ, థ్యాంక్ యూ. పశ్చాత్తాపం అంటే నేను చేసింది తప్పు, నేనే చేశానని ఒప్పుకోడు. ఓకే, నేనే చేశా, మీకు కొట్టాను. ఇప్పుడు నేను డ్రీమ్ లో చూసా ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని చంపుతున్నాడు, అది నాకు తెలియని ప్రదేశం. ఓకే, మరి నేను కాదు కదా, నేను చూసుకుంటున్నా, నేను కాదు అక్కడ చంపేది. మేడం ఎవరో నాకేదో వేగ్ డ్రీమ్ వచ్చింది, ఎవరినో చంపుతుండ్రు, కానీ నేను అడిగింది మటుకు నాకు ఇప్పుడు ఉన్న ప్రాబ్లంకి ఏం చేశానని అడిగాను అంటారు. అప్పటి నేను సైసాత్మగా ఉన్నప్పుడు 1-2 దాంట్లో ఉన్నప్పుడు అప్పటి నేను 1 సోల్ సిటీస్ వేరే వాళ్ళని చంపడాలు, అలాగే వేరే వాళ్ళను రేపులు, అలాంటి 1. 2 అంటే మనం చంపకుండా అలా చేయకుండా ఉత్త దొంగతనాలు ఇంకా నెగిటివే, కానీ ఎవరిని హాని చేయని పనులు చేసేది 2. సో 2లో ఎక్కువ మనకి మనీ కర్మలు ఉంటాయి, ఎక్కువగా డబ్బు కోసం చేసే ఉంటాయి. సో అయితే ఈ రెండిట్లో ఒక దాంట్లో చంపడం అంటే ఫస్ట్ తలం నుంచి, అప్పుడు ఎలా ఉంటాం, మెన్నుగా ఉంటాం. అప్పుడు ఉమెన్ జన్మ ఉండదు. మనం 3వ చక్ర ఓపెన్ అయ్యాకనే ఉమెన్ జన్మ వస్తుంది. కొన్ని జన్మలలో మనము తీసుకుని మంచిగా అయ్యాకనే ఉమెన్ జన్మ వస్తుంది మోస్ట్లీ. అలా అని మెన్ అందరూ మంచి వాళ్ళు కాదు. మెన్ అయినా ఉమెన్ అయినా ఏదైనా వాళ్ళు మనం తీసుకోవచ్చు 3వ చక్రంలోకి వచ్చాక. ఉమెన్ ఎప్పుడు తీసుకుంటామంటే మనము గివింగ్ నేర్చుకోవడానికి, ప్రేమతత్వం ఇంక్రీజ్ చేసుకోవడానికి, ఒక కిడ్ని పెంచుతూ వాళ్ళ ఎనర్జీ మనం తీసుకుంటాం కదా. పిల్లలు ఎప్పుడైనా చక్రాస్ ఓపెన్ అయ్యి ప్రేమతత్వంలో ఉంటారు, వాళ్ళు లవ్ ఎనర్జీలో ఉంటారు వాళ్ళు. సో మనం వాళ్ళ ఎనర్జీ తీసుకోవాలంటే తల్లిగానే రావాలి, లవ్. సో అట్లా మనము డిసైడ్ చేసుకొని తల్లి ఉమెన్ జన్మలు ఎత్తుతాం. లేకపోతే మనకు కర్మ ఉన్న పిల్లలు పుట్టని కర్మ అట్లాంటి ఏమన్నా ఉన్నా కూడా ఉమెన్ జన్మ ఇస్ బెటర్. సో అట్లా మనకు కనిపించేది ఎప్పుడైనా మెన్నుగానే కనిపిస్తారు అక్కడ. సో అది మనం చంపేది మనం. అయితే ఇప్పటి నేను వెళ్ళి చూస్తున్నా కదా, నేను వెళ్ళి దాన్ని అడ్డుకోవాలి, అడ్డుకుంటే అక్కడే రిలీజ్ అయిపోద్ది మీకు. ఏ 4P అవసరం లేదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ మీ సోల్లో చేంజ్డ్ సోల్ అనమాట. అంటే మీరు ఎవరికి హాని చేయరు, ధర్మంలో ఉంటారని అర్థం.
అందుకని యూనివర్స్ తీసేస్తుంది. నువ్వు ఆల్రెడీ చేంజ్ అయిపోయినావు, ఇంకా చేంజ్ అయ్యేది ఏముంది, కర్మతో చేంజ్ అయ్యేది ఏముంది. అయితే మనము అక్కడ ఏమి చేయకుండా నేను నించొని చూసుకుంటూ నువ్వు కూర్చున్నా, అప్పుడు ఆ డ్రీమ్ అయ్యాక ఎవరైతే చంపబడ్డారో వాళ్ళని ఫీల్ అయ్యి వాళ్ళకి సారీ చెప్పాలి. నేనే చేశాను ఒప్పుకోవాలి. నెంబర్ 1, ఓకే నేను ఇప్పుడు మంచి దాన్ని, అది నేను చేయలేదు, ఏదో చూపించారు అంటే అది పోదు, ఇంకా అది ఎక్కువ అవుతుంది. ఓకే, ఎందుకంటే నువ్వు చూసుకున్న డ్రీమ్ కాబట్టి అది ఆల్రెడీ యాక్టివేట్ అయ్యి ఉంది. ఒక చిన్న సారీ చెప్తే ఏమైంది? కొంతమంది చెప్పారు యాక్సెప్టెన్సీ, దాన్ని ఈగో అంటారు కదా. ఓకే, యాక్సెప్టెన్స్ లో ఉండరు. నేను కాదంటారు. చాలా మంది హస్బెండ్స్ కి ఇప్పుడు వైఫ్లు చేస్తుంటే హస్బెండ్లకు డ్రీమ్లు వస్తున్నాయి కొందరికి, లేకపోతే వైఫ్లకు వస్తున్నాయి. వాళ్ళు మా మెడిటేటర్స్ కాదు, వాళ్ళ వైఫ్ కి డ్రీమ్ చెప్పి అది నేను చేయలే, ఎట్లా చేస్తాను నేను అట్లా అంటోని కాదు అంటున్నారు. అట్లాంటప్పుడు వాళ్ళకి పోదు కదా, ఇంకా సివియర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే మీ సోల్ నువ్వు రియలైజ్ అవ్వట్లేదు, తెలిసాక కూడా నువ్వు సారీ చెప్పట్లేదు, ఇంత ఈగోనా అని ఇంకెక్కువ చేస్తుంది దాన్ని. ఓకే, సో అందుకనే మీరు ఏం చేయాలి అంటే, మనము కూర్చొని 4P అంటే ఫస్ట్ నేను ఒప్పుకోవాలి పశ్చాత్తాపం, పరివర్తన అంటే ఇంకెప్పుడు ఇలాంటి పనులు నేను చేయను. ఓకే, ప్రాయశ్చిత్తం అంటే ఎవరికైనా హెల్ప్ చేయాలి. అయితే ఇప్పుడు మనీ కోసం చంపాం, ఆస్తి కోసం, సిగ్నేచర్ కోసం చంపాం, కొట్టాం. ఇప్పుడు కాళ్ళ మీద కొట్టినట్టుంటే మోకాలే వస్తాయి. అట్లా మన క్లారిటీగా ఏదైతే చేసామో అదే ఇక్కడ వస్తుంది. ఓకే, కొన్ని పాముల్ని హెడ్ మీద కొట్టినట్టు వస్తుంది. మైగ్రైన్ ఎక్కువ పాములు. స్కిన్ డిసీజెస్ కూడా పాముల స్కిన్ బతుకున్నప్పుడు తీయడం, ఇట్లాంటి మనకి చూపించారు వాళ్ళు. వాళ్ళకి ఏ డ్రీమ్స్ ఏ ప్రాబ్లం ఉందో ఆ డ్రీమ్. ఇప్పుడు షుగర్ వచ్చిన వాళ్ళని వాళ్ళకి ఫుడ్ పెట్టకుండా వాళ్ళని ఎక్కువ పని చేయించుకుని, అట్లా ఫుడ్ పెట్టకుండా పనులు చేయించుకుంటు, అట్లా లేబర్ పని, కోపడుతూ కొడుతూ, వాళ్ళకి బాడీ నొప్పులున్నాయి, షుగర్ ఉంది అంటే కొడుతూ వాళ్ళని పని చేయించుకున్నట్టు. సో వాళ్ళకి సరిగ్గా డబ్బు లేకపోతే ఇక డబ్బులది కూడా వస్తుంది వీళ్ళకి కర్మ. ఇప్పుడు PCOD కూడా ఫేస్ చేస్తున్నారు చాలా మంది, థైరాయిడ్, PCOD. సో నేను అన్నా కదా, థైరాయిడ్ మాట, థైరాయిడ్ ఈజ్ కనెక్టెడ్ టు ద మాట ఎక్కువ. సో లేకపోతే మాటల ద్వారా వేరే వాళ్ళని హింసించడం ఒక జన్మలో. ఇప్పుడు కూడా మాట సరిగ్గా ఉండదు, ఎందుకంటే అప్పుడు మనం హింసించాం కాబట్టి ఇప్పుడు మన మాట సరిగ్గా ఉండదు, అది కర్మే కదా. ఇప్పుడు ఇవన్నీ వస్తాయి రోగాలు. సో దాన్ని మాటకి మనము థ్రోట్ చక్ర దగ్గర బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ సారీ చెప్పుకుంటూ ఉంటే, సారీ ఇంకా ఉన్న వాటికి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. పశ్చాత్తాపం అంటే. ప్రాయశ్చిత్తం అంటే కూడా మనము వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తూ, డబ్బు అయితే డబ్బు రూపంగా హెల్ప్ చేయాలి, మాట అయితే మాట రూపంగా హెల్ప్ చేయాలి. ఏదైతే అది చేసుకుంటూ పోవాలి మనం. హెల్ప్ నేను హెల్ప్ చేస్తా యూనివర్స్కి అని ప్రామిస్ చేయాలి మనం. ఏమేమి హెల్ప్ చేయాలి? ఎనిమల్స్ని బాగా చూసుకుంటాను, ప్రేమతో చూసుకుంటా. అంటే నాన్ వెజ్ రాదు అక్కడ, వెజిటేరియన్ అవ్వాలి. మేమేం చెప్పాం వెజిటేరియన్ అవ్వమని, ప్రామిస్ చేపిస్తాం అంతే. అది వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేంజ్ అవుతారు అనేది మళ్ళీ మీ ఆత్మస్థితిని బట్టి ఉంటుంది. నేను దేనికి ఫోర్స్ చేయ. ఓకే, ఏది కూడా మీ ఇచ్ఛాశక్తితో ఇవన్నీ చేసుకోవాల్సిందే. నాలెడ్జ్ ఇస్తాం మీకు అంతే. మీరు చేస్తారు చెయ్యరు అన్నది మీ సంకల్ప బలం, మీ ఇష్టం. మీకు అది ఎంత బాధ పెడుతుంది దానిలోంచి బయటకు వస్తారా. కొంతమంది నాకు ఇది అవ్వదు మేడం అంటే, సరే ఎంజాయ్ చేయండి, నొప్పి ఎంజాయ్ చేయండి, కష్టాన్ని ఎంజాయ్ చేయండి, దాన్ని ఎంజాయ్ చేయండి. మళ్ళీ బాధతో తీసుకోవద్దు మీరు. అరే నేను దీన్ని ఎంజాయ్ చేస్తున్నా, చలో తిడితే నేను నాకేం అయ్యలేదు అంటే ఆ కర్మ కూడా రిలీజ్ అవుతుంది. ఓకే, మీరు బాధపడుతూ దాన్ని ఉతికి ఆరేసి బాధలో గంజి పెడితే అది ఎక్కువ అవుతా పోతుంది. ఓకే, సో అందుకని మేము ఏం చెప్తామంటే, నువ్వు ఎంజాయ్ చేయమ్మా అంట. అట్లా అంటారు ఏం మేడం అంటే, మరి అంతే కదా, నీకు అది బాధ రైతలేదనే కదా నా దగ్గర నువ్వు చెయ్య అంటున్నావు. పడుకుంటప్పుడు చెయ్యి, నువ్వు ఎందుకు టైం ఉండదు నీకు? 5 నిమిషాలు పడుకుంటప్పుడు సారీ చెప్పి పడుకో, ఎంతసేపు అవుతుంది మీకు? అవును, ఇంకా ఉన్న వాటికి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. దాన్ని పరివర్తన అంటారు. ఓకే, మరి థ్యాంక్ యూ. ఈ రీట్రీట్ లో ఎవరెవరు ఏజ్ గ్రూప్ వాళ్ళు రావచ్చు? ఎవరైనా రావచ్చు. మన పిల్లలకు సపరేట్ ఉంది. లాస్ట్ టైం అయితే మేము పిల్లలకు సపరేట్ చేయలేదు. 1 year old కూడా అసలు అలాగే కూర్చున్నారు, హోల్ డే కదలలేదు. ఎందుకంటే వాళ్ళకు ఆత్మ ఇది వస్తుంది కదా, ఓకే, నాలెడ్జ్ వస్తుంది కదా, వాళ్ళు ఏడవని కూడా ఏడవరు. అసలు కదలలేదు తెలుసా. మనం సాయంత్రం 6, 5 వాట్ ఎవర్ టైం వరకు, ఇంకా లాస్ట్ 30 minutes ఉందనగా వెళ్ళి ఆడుకున్నారు దూరంలో. ఓకే, కానీ మనకు అసలు ఇంత డిస్టర్బెన్స్ పిల్లలు చేయలేదు. పిల్లలు రావచ్చు. అంటే బాగా చిన్న వాళ్ళకి కష్టం అవుద్ది అనుకుంటే అది తల్లుల ఇష్టం. కానీ మాకైతే ఏ రిస్ట్రిక్షన్ లేదు రావడానికి, మొత్తం ఫ్యామిలీ రావచ్చు. మా రిట్రీట్ లో హోల్ ఫ్యామిలీ వస్తారు, హస్బెండ్, వైఫ్, పిల్లలు. మనకి పక్కనే అకామిడేషన్స్ ఉన్నాయి. హాస్టల్స్ టైప్ నీట్వి బాగా మంచివి ఉన్నాయి, కొత్తగా కట్టినాయి. అది కాకుండా కూడా హోటల్స్ పక్కనే 3 minutes డిస్టెన్స్ లో ఉన్నాయి. ఎందుకంటే మనకి 3 AM దానికి చాలా మంది కూడా మేము డ్రైవ్ చేసుకొని రావడం వద్దు, ఇక్కడే పడుకో అంటే థర్డ్ డే
సాటర్డే నైట్ చాలా మంది బుక్ చేసుకుంటున్నారు అక్కడే. ఓకే. ఎందుకంటే మాకు అంత నడిచి రావడం వద్దు అని. అయితే నేను ఈ రిట్రీట్స్ని ఇయర్లీ 2 to 3 times చేస్తా ఇండియాలో. అమెరికాలో 2 times చేస్తాను. ఓకే. నెక్స్ట్ ఎప్పుడు ఉండబోతుంది మేడం ఒకవేళ ఇప్పుడు మిస్ అయిన జూన్ జూలై? ఓకే. నేను సమ్మర్లో వస్తా కదా అప్పుడు చేస్తా. మళ్ళీ నెక్స్ట్ నవంబర్లో మేము ఒకటి చేసాము, మళ్ళీ జనవరిలో చేస్తున్నాము. నెక్స్ట్ ఇయర్లో కూడా నవంబర్ నాది 25th బర్త్డే. అప్పుడు మేము ఏం చేసాం 23rd, 24th, 25th చేసాం. ఓకే. ఎందుకంటే బర్త్డే రోజు మనకు మాస్టర్స్ 9 మంది మనతో ఉంటారు, ప్రజెంట్ ఉంటారు. మనం ఏంటంటే ఆ సంకల్ప శక్తి అయిపోద్ది అక్కడ 100 times అవుతుంది. సో లాస్ట్ టైం నేను 2 days వాళ్ళని ఎనర్జైజ్ చేసి 25th రోజు అందరికి ఏది అనుకుంటే అదైంది. అసలు ఒక్క మనిషి కూడా నాకు ఏమి అంటే ఫీల్ కాకుండా మీకు లోపల అవుతుంది. కొందరికి నొప్పి తెలుస్తుంది, కొందరికి తెలియదు. కొందరికి ఏదో హెడ్లో ఏదో చేశారు మేడం అంటారు. ఇప్పుడు మీకు టోలో నొప్పి ఉందన్నా ఆ నర్వ్ హెడ్ కనెక్ట్ ఉంటే హెడ్లో చేస్తారు, అక్కడికి వెళ్ళి చేయరు. సో ఎక్కడ వెళ్ళి చేశారన్నది మనకు అనవసరం, అది ఎక్కడ అవసరం ఉంటే అక్కడ. ఒక్కోసారి ఈ ప్రెషర్ పాయింట్స్ మీకు ఇక్కడ ప్రెస్ చేస్తే హార్ట్కి వెళ్తుంది అట్లా అంటారు కదా, ఇక్కడ ప్రెస్ ఆ టైపు వాళ్ళు ఎక్కడ రిపేర్ చేస్తే అది ఎక్కడికి వెళ్తుందో వాళ్ళకి తెలుసు కదా. సో వాళ్ళు అక్కడికి వచ్చి మీరు అడగడం, ఇప్పుడు మీరు ఐది అడగచ్చు, ఐలో కూడా సర్జరీ చేస్తారు వచ్చి, ఐ ఓపెన్ చేసి వాళ్ళు సర్జరీ చేస్తారు. ఓకే. ఇట్లా పెట్టి క్లిప్ లాగా వాళ్ళే పెట్టుకుంటారు, పెట్టుకుని సర్జరీ చేస్తారు. అట్లా చాలా మందికి అయ్యాయి ఐ సర్జరీస్ కూడా. సో మీకు ఏం కావాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడగడం ఇంపార్టెంట్. ఓకే. కరెక్ట్. థర్డ్ ఐ మల్టిపుల్ థింగ్స్ అడగచ్చా? అలా అదే అన్నారు, మీరు ఏదంటే అది ఎన్ని అడిగినా మేము చేస్తాం అన్నారు. ఒకటేసారి ఇక్కడ ముగ్గురు ఉంటారు. మీరు అట్లా చేస్తే ముగ్గురు ఒక్కరో వాళ్ళకి ఎంతమంది అవసరం ఉంటే అంతమంది వస్తారు. మనం పిలగ్గానే 1000 మంది వస్తారు. మనకి ఎంత అవసరమో అంతమంది ఉండేసి మిగతా వాళ్ళు వెళ్ళిపోతారు. ఓకే. మీరు వే టు మోక్ష అనే ఒకటి స్థాపించారు, మరి దాని ద్వారా ఎలాంటి సర్వీసెస్ చేస్తున్నారు? ఎంతమందికి ఇప్పటి వరకు మీరు హీల్ చేశారు? మనం అసలు స్టార్ట్ చేసింది సెప్టెంబర్, అంటే 9th month 9th date 9/09 స్టార్ట్ చేసాం. ఓకే. అది నేను ఏం ప్లాన్ చేయలేదు. అది ఆటోలో వచ్చింది అట్లా. మనకు అన్ని 9 నెంబరే వస్తాయి. నెంబర్ ఆఫ్ పీపుల్ అటెండ్ కూడా 9 వస్తుంది టోటల్ నాకు. ఓకే. డేట్స్ 9 వస్తాయి. అట్లా అన్ని నాకు 9 అన్న 8 మోక్ష నెంబర్, ఐదర్ 8 or 9 వస్తుంది. అన్నిటికన్నా పవర్ఫుల్ ఇంకా పీక్స్ అంటే 9 నెంబరే అని చెప్తున్నారు. 9 యూనివర్సల్ నెంబర్. ఇప్పుడు 9 మీరు చూడండి, వేరే అంకెతో కలపండి, 9 డిసపియర్ అవుతుంది. 9 + 6 6 ఉంటుంది. 9 + 7 7 ఉంటుంది. ఎందుకంటే అది భగవంతుడు, మనలో భగవంతుడు కనిపించడు, మనం కనిపిస్తాం కదా. అందుకే మీకు 6 కనిపిస్తుంది, భగవంతుడు కనిపించడు. అందుకని దానికి హైయెస్ట్ ఇదన్నమాట. అంటే దానికి ఎనర్జీ హయ్యర్ ఉంటుంది. ఓకే. సో మనం ఎంత సెప్టెంబర్లో స్టార్ట్ చేసామంటే 3 months అంతే. ఇప్పటికి thousands of people చేసాం ఆన్లైన్ లో, బయట ఈ రిట్రీట్స్ ద్వారా కూడా. ఓకే. ఆన్లైన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయా? ఉన్నాయి. 9 PM ఎవ్రీడే యుఎస్ టైమ్, 9 PM ఇండియా టైం, IST టైమ్ 9 PM చేస్తామే అమెరికాలో. ఓకే. ఇంగ్లీష్ అది. ఇక్కడ ఇండియాలో చేసే తెలుగు. ఓకే. సో మనకి ఈజీగా పర్ డే 400-500 people జాయిన్ అవుతారు మన దీంట్లో జూమ్ క్లాస్లో. ఓకే. అలా ఆన్లైన్లో జాయిన్ అవుతారు. యూట్యూబ్లో కూడా లైవ్ ఉంటుంది ఎవ్రీడే. వే టు మోక్ష లైవ్ అని పెడితే వాళ్ళకి 9 PMకి వచ్చేస్తుంది, చూసుకోగలుగుతారు యూట్యూబ్లో. ఓకే. సో తెలుగులోనేమో మోక్షానికి దారి, అంటే మేము మోక్షం మీకు రావడానికి దారిని చూపిస్తాం. అంటే ఇప్పుడు కర్మల్ని తీసేసుకోవడం, అంటే మనకు కర్మల్ని తీసేసుకోవడం అంటారు కదా. ఇప్పుడు ఒక జాబ్ని ఎంచుకోవడం కానివ్వండి, ఒక హస్బెండ్ ఎంచుకోవడం కానివ్వండి, చాలామంది చెప్తుంటారు వేరే బిజినెస్ చేయాలి, వేరే జాబ్ అంటే మాకు ఇష్టం అని. ఈ జాబ్ చూస్ చేసుకోవడం, పిల్లల్ని చూస్ చేసుకోవడం కూడా ముందే ఫ్రీగా ఉంటుందా? మనం చేసే కర్మల్ని బట్టి వస్తారా మన లైఫ్లోకి? అఫ్ కోర్స్ మనకు అంటే మనం ఏ కర్మల్ని అయితే మనం చూస్ చేసుకుంటామో, మీరు ఫస్ట్ ఒక ఫ్యామిలీని డిసైడ్ చేసుకోవచ్చు. లేక మీరు నాకు ఆధ్యాత్మికంగా ఇవి నేర్చుకోవాలి అంటే మనకు మాస్టర్స్ చెప్తారు, ఈ ఫ్యామిలీ అయితే నీకు పర్ఫెక్ట్, దానికి ఇవి తీసుకెళ్ళను, మంచివి చెడువి వాళ్ళే డిజైన్ చేసి మీకు ఇస్తారు కావాలంటే. ఓకే. సో అవి మీరు తెచ్చుకుంటే సరిపోతుంది, దానికి సూట్ అయ్యేది మీకు అది నేర్చుకోవడానికి. సో చాలా మంది నేర్చుకోవడానికే, శిక్ష కాదు ఇది, శిక్షణ. సోల్ మీ యొక్క సోల్ ఒకటే ఆలోచిస్తుంది ఏంటంటే సోల్లో లైట్, అంటే సోల్లో ఎదుగుదల కావాలి, అదొకటే. వేరేది ఏది ఉండదు, కష్టము ఇది అది ఏది ఉండదు.
ఇప్పుడు వాళ్ళు ఎలక్షన్స్లో ఓడిపోతే అయ్యో ఈయనకి కర్మ గాలింది అంటారు. వాళ్ళకు కూడా నేర్చుకునేది ఉంటుంది అలా ఓడిపోవడం వల్ల, గెలవడం వల్ల ఒకటి నేర్చుకునేది ఉంటుంది. అలా సోల్ డిజైన్ చేసుకుంటూ వెళ్తుంది తప్ప అది మంచి చెడు అనేది సోల్తో సంబంధం లేదు. సోల్కి క్యాన్సర్ కూడా మనకు వచ్చిందంటే అందులోంచి నేర్చుకునేది ఉంటుంది. వేరే వాళ్ళతో చేయించుకునేటప్పుడు ఫీలింగ్స్ కాదు ఇది కాదు. ఎంతో మారుతారు కదమ్మా, ఎంతమంది మారుతారు ఒకటి వచ్చిందంటే. అందులోంచి బయటపడేసరికి మనం మన యొక్క థింకింగ్ చేంజ్ అవుద్ది. మనం వేరే వాళ్ళు ఎవరు మనకు చేస్తుండ్రో అర్థమవుతుంది. వేరే వాళ్ళ పట్ల ప్రేమ పెరుగుతుంది, మనకి ఎన్నో పెరుగుతాయి. అది పెరగాలి అంటే మనకి నార్మల్ తిని తాగి అంటే ఏ డెవలప్మెంట్ ఉండదు కదా సోల్లో. చాలా మంది ఏది కావద్దు నాకు నెగిటివ్, అంత పాజిటివ్ అవ్వకుండా వెళ్ళాలంటారు. అంత పాజిటివ్ అవుతూ వెళ్తే నువ్వు మరి శరణాగతిలో ఉంటే అంత పాజిటివ్ అవుతూ వెళ్తుంది. అయినా టెస్ట్లు వస్తాయి మీకు. ఇప్పుడు ఇంత శరణాగతిలో మనం ఉన్నా, ఇంత సర్వీస్ చేసుకుంటూ వెళ్ళినా మనకి ఇంకా ఇప్పుడు నా యొక్క ఎదుగుదల, ఆత్మ ఎదుగుదల ఇంకో లెవెల్కి తీసుకెళ్లాలంటే మరి నేను ఇక్కడ చేస్తే ఎవ్రీ రిట్రీట్కి నాకు ఎదుగుదల ఉంటుంది. కానీ నన్ను టెస్ట్ పెట్టండి ఇవ్వరు. టెస్ట్ పెడతారు అందులో. ఆ టెస్ట్లో నేను పాస్ అవ్వాలి. ఇప్పుడు మనకి డ్రీమ్లో కర్మ చూపించడానికి కూడా టెస్ట్ పెడతారు. డ్రీమ్లో 2 టెస్ట్లు వస్తాయి. ఆ టెస్ట్లో పాస్ అవుతేనే కర్మ చూపిస్తారు. అంటే నువ్వు సోల్లో, బాడీలో నువ్వు గనక అన్ని శరణాగతి, అన్ని ఏది కూడా బాధపడకుండా, ఏది పట్టించుకోకుండా సరే నువ్వే ఇచ్చావు ఇది అని యాక్సెప్టెన్స్లో ఉంటేనే మీకు ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. సో నాకు పెద్ద పెద్ద ఈ వేటు మోక్ష ఇచ్చాక నాకు హనుమంతుడు చాలా టెస్ట్లు పెట్టాను నన్ను. ఇంకొకరికైతే హార్ట్ అటాక్ వస్తుంది ఆ టెస్ట్లకి. ఫైనాన్షియల్ అన్ని టెస్ట్లు పెట్టారు. నేను ఏమవుతుందిలే, నేను దేన్ని పట్టించుకోలేదు. నాకు ఉండేది ఉంటుంది, పోయేది పోతుంది, నాకేం ఫరక్ పడదు. ఆ తినేదే అదే సాంబారు, అదే ఇది, ఆల్రెడీ ఇల్లు ఉంది, నో ఇష్యూ అనుకున్నా నేను. సో అసలు ఏది పట్టించుకోలేదు నేను. నువ్వు ఉండగా నాకెందుకు ఇవన్నీ భౌతికమే, నువ్వే నాతో ఉన్నావు, ఇవన్నీ భౌతికము క్షణికము, వస్తాయి పోతాయి, నువ్వు ఇష్యూ అనుకున్నా అని ఆయన పట్టుకున్నా ఆయన్ని గట్టిగా. సో ఆటోమేటిక్గా మళ్ళీ అన్ని క్లియర్ అయిపోతాయి మనకు. నాకు తెలుసు అన్ని క్లియర్ అవుతాయి, నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే నేను ఎన్నో చూసా ఇట్లా టెస్ట్లు. సో పెద్ద టెస్ట్ పెడుతున్నావా, నాకు ఈ టెస్ట్ పాస్ అయితే నాకు ఇది ఇస్తావా, సరే పెట్టుకో అని అట్లా అనమాట. నాకు తెలుసు ఎందుకు ఆ టెస్ట్ అని తెలుసు, నాకు అది అవుద్దని తెలుసు, వచ్చేస్తాయి అని తెలుసు. ఆ కాన్ఫిడెన్స్ నాకు 100%. నాకు ఏ రోజు కూడా నిద్ర కూడా రెడ్యూస్ చేసుకోను నేను. ఏది వచ్చినా కూడా సరే. కొన్ని అటాచ్మెంట్స్ మీద రిలీజ్ కావడానికి కూడా ఇప్పుడు మనకి ఒకరితో ఒకరికి మీకు స్ట్రెస్ ఉందనుకోండి, వాళ్ళ మీద ఎక్కువ మోహం ఉందనుకోండి, అక్కడ స్ట్రెస్ క్రియేట్ చేస్తుంది. ఆ మోహం పోతుంది మీకు. ఆ ప్రేమ అనేది మటుకు ఉంటుంది, ప్రేమ పోదు. ప్రేమ అనేది మనకు లోపల నుంచి ఉంటుంది కాబట్టి అది మళ్ళీ ఇంకెక్కువ అవుతుంది యాక్చువల్లీ. కానీ మోహం అనేది రిలీజ్ అవుతుంది. సో ఎవరి మీద మోహం ఉండొద్దు మనకి. హస్బెండ్, పిల్లలు, గోల్డ్, చీరలు, ఏది జరిగితే అది జరుగుతుంది అన్నట్టు ఉండాలా? ఏదైనా చేయాల్సింది చెయ్యాలి, దానికి కావాల్సింది చేయాలి, రిజల్ట్ వదిలేసేయాలి. రిజల్ట్ మీద పట్టించుకోవద్దు. వాడు పాస్ అవుతాడో లేదో, ఆయనకి ప్రిలిమినరీ రాసిండు ఐఏఎస్ది వాట్ ఎవర్, గ్రూప్ రాశాడు, అవుద్దో కాదు, అది మీ చేతిలో లేనప్పుడు ఎందుకు ఆలోచిస్తున్నాను? నేను వాడి మీద బలం వేసుకున్నా. ఎవరినైతే మీరు సాయిబాబాని ట్రస్ట్ చేస్తారు, ఎవరు ట్రస్ట్ చేస్తే ఆ మాస్టర్ని పిలుచుకుని చలో నీ మీద ట్రస్ట్ చేస్తున్నా, నువ్వు ఏది ఇస్తే అది తీసుకుంటా నేను అన్నారు. ఏది ఇస్తే అది తీసుకోండి, ఎందుకంటే అదే మన ఆత్మ చూస్ చేసుకుంది, అదే మన ప్లాన్. అదే ఇప్పుడు అది వస్తే, ఇప్పుడు కొంతమందికి అమెరికాలోనే నేను కొంతమంది చూసా, వాళ్ళకి ఉద్యోగం పోయింది, చాలా క్లిష్టమైన పరిస్థితి, ఇల్లు కూడా లూజ్ అయ్యే పరిస్థితి. వాళ్ళు ఇల్లు బ్యాంక్ ఇచ్చేసి ఇండియాకి వచ్చారు. ఇండియాకి వచ్చి సూపర్ సెటిల్ అయినారు. అక్కడ అంత సెటిల్ అయ్యే వాళ్ళు కాదు, అదే ఉద్యోగము అంతే వచ్చేది, కష్టాలు పడకుండా అన్ని పే చేసేవారు. ఇక్కడికి వచ్చి సూపర్ సెటిల్ అయ్యారు. మరి అప్పుడు మనం దాన్ని నెగిటివ్ అనుకున్నాము, అప్పుడు తిట్టుకున్నాం కదా, మరి ఇక్కడ మంచి అయింది కదా, సెట్ అయిపోయారు. ఏదైనా మీరు 5 ఏళ్ల కింద అయిన కష్టాలు వెళ్ళి చూడండి, అన్ని మంచి అయినాయి. ఆ కష్టం రాకపోతే మనం ఈ పొజిషన్లో ఉండేవాళ్ళం కాదు. సో మంచి అయింది. మరి ఇప్పుడు మీకు కష్టం వస్తే నేర్చుకోవాలి కదా, సరే నాకు మంచి అవుతుందని. ఆ కాన్ఫిడెన్స్ మీకు ఉంటే మంచి అవుతుంది. ఒక యాక్సిడెంట్ని కూడా చలో ఇందులోంచి నాకు ఏం నేర్పిస్తున్నావు, దీనిలోంచి ఏం మంచి అవుతుంది, నేను వెయిట్ చేసి చూస్తా అంటే అది మంచి టర్న్ అవుతుంది. 3 monthsలో తెలుస్తుంది మీకు అందులోంచి ఏం మంచి వచ్చిందో, ఏం నేర్చుకున్నారు. సో ఏదైనా మనం నేర్చుకోవడానికే. ఇంకోటి ఎప్పుడు మనకి ఏదైనా హస్బెండ్ చనిపోయినా, ఇంకోటి వైఫ్ చనిపోయినా, పిల్లలు చనిపోయినా, అది మన కర్మ. మనం నేర్చుకోవడానికి ఆ జన్మలో ఆ ఆత్మకి నేర్చుకోవడానికి తెచ్చుకున్నాం. మనం కష్టము చనిపోవడం ఏ పట్టించుకో మనం సోల్లో ఓన్లీ మన ఫోకస్ అంతా మోక్షాన్ని పోవడం, ఆత్మ పెరుగుదల,
అందులో వెళ్ళి మెర్జ్ అవ్వడం. ఇది తప్ప మనకి ఇంకోటి ఉండదు. ఎక్కువ కష్టాలు ఉన్నాయి అంటే మనము మాస్టర్ల మాట వినకుండా డిజైన్ చేసుకున్నాం అని అర్థం. లేకపోతే ఇలా ఎర్త్ బౌండ్ సోల్స్ లాగా ఏదో వేరే ఎనర్జీస్ మన దగ్గర ఉండి మనకు కష్టపడుతున్నాయి, అవి 1 పూటలో రిలీజ్ చేసుకోవచ్చు, ఇల్లు హ్యాపీ అయిపోతుంది. సో ఇలాంటివి లేకపోతే మన బ్లాక్స్తో లేకపోతే మన థింకింగ్ ఎబిలిటీతో నెగిటివ్ చేసుకుంటున్నాం అని అర్థం. వాటికి ఉన్న కర్మలకి ఏం డిఫరెన్స్ లేదు. చాలా మంది జ్ఞానం లేక ఎప్పుడు నెగిటివ్ మాడుతూ నెగిటివ్ చేసుకుని వాళ్ళ కష్టాలు తెచ్చుకోవడం అంతే. అండ్ ఇలా హీలింగ్ ఒకటి ఉంటుంది, మనం హీల్ చేసుకోవచ్చు, దాని నుంచి బయటికి రావచ్చు అని కూడా చాలా మందికి తెలియదు. ఇప్పుడు దేవుడిని నమ్ముతారు, అందులో హీలింగ్ అంటే నమ్మకం, అక్కడ పూజలు చేస్తూ ఉంటారు, నమ్మకం అది. బట్ ఇట్లా కర్మలను తొలగించుకోవచ్చు, ఏదైనా మనం ఏదైనా. చాలా మంది దేవుడికి పూజ చేస్తే నీ కర్మ పోతుంది, పాపాలు పోతాయి అంట. అవును, పాపాలు దేవుడు తీసే అధికారము అది లేదు, అంటే వాళ్ళ రూల్స్ లో లేవు. ఈవెన్ సాయిబాబాకైనా హనుమంతునికైనా మీ పాపాలని ముట్టరాదు వాళ్ళు, మీ యొక్క కర్మని తీయరాదు వాళ్ళు. తీసేసాక మీరేం నేర్చుకుంటారు ఆత్మలో? మళ్ళీ పుట్టాల్సి వస్తుంది కదా మళ్ళీ అది నేర్చుకోవడానికి, వాళ్ళే వచ్చి చేశాక. సో వాళ్ళు నేర్పించేటట్టు మీకు అనుభవాలను ఇస్తారు, కానీ వాళ్ళు ఏం చేయలేరు. కాకపోతే మన పూజలలో ఇప్పుడు మనం చేస్తాం కదా అమ్మవారిది, ఇప్పుడు గోదాది ఉంది, గోదా కళ్యాణం మనం చేస్తాం. దాంతో మనకి బాగా మనకి ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది, సంతోషంగా దాన్ని తీసుకునే శక్తిని ఇస్తారు, అందరిని తిట్టుకోకుండా ఆ నమ్మకాన్ని ఇస్తారు. ఇంకోటి మనము రిజల్ట్ని వదిలేసే శక్తిని ఇస్తారు. ఓకే, అంటే ఆ యొక్క శరణాగతిలో పోవడానికి ఈజియర్. ఇప్పుడు మనమైనా చేసేది అదే. సో ఇలాంటివి ఇస్తారు తప్ప భూదేవైనా మనకి శక్తిని ఇస్తారు, ఫైర్ గార్డ్ అయినా వాటర్ అయినా ఎవరైనా ఆ ఎనర్జీస్ని మనం లోపల ఎనర్జైజ్ చేసుకుంటే చక్రాస్ని మనలో ఆత్మస్థైర్యం పెరిగి ఏమవుతుందో మనకు క్లియర్గా అర్థమవుతుంది, స్పష్టంగా ట్రూత్ ఏంటి అన్ట్రూత్ ఏంటి. మనము ఏం చేస్తే హ్యాపీగా ఉంటాము అంటే ఎప్పుడూ హ్యాపీ స్థితిలో ఉండాలి అన్నది నా సంకల్పం. ఓకే, ప్రతి ఫ్యామిలీ పిల్లలు తల్లి తండ్రి హ్యాపీగా ఉండాలి, ఓరుకోరు భయపడుకుంటూ. ఒకరిని ఆ భయానికి హస్బెండ్ ఏదో అన్నారని భయానికి పిల్లల్ని తిట్టడము, పిల్లలు వెళ్ళి ఇంకోల్ని చెల్లను అనడము, మనకంటే తక్కువ స్థాయిలోని మన కోపాన్ని చూపిస్తాం కదా. అలా కాకుండా అందరము లవ్ ఎనర్జీతో హ్యాపీగా కలిసి ఉండాలన్నదే నా యొక్క ఇది. వేరే మనకి వేటు మోక్షాకి ఇంకేం లేదు. మనం ఒకసారి లైఫ్ని ప్రజెంట్ ఉండి హ్యాపీగా లీడ్ చేస్తే, ఎవ్రీడే హ్యాపీగా అందరి కోసం లీడ్ చేస్తే, హెల్ప్కి లీడ్ చేస్తే, ఇప్పుడు మనకి ఇది ఉన్నది కూడా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషనే కాకుండా ఎవరికి మనం శాలరీ పే చేయము. ఇందులో అందరూ మనకు 70-80 మంది వాలంటీర్సే. అసలు వాళ్ళు ఎంత బాగా పనిచేస్తున్నారంటే ఏ జాబులో ఏ ఎంప్లాయీ చేయనంత డే అండ్ నైట్ పనిచేస్తారు వాళ్ళు. అలా నేను కూడా అంతే, ఏ టైంకి ఏది వచ్చినా చేస్తూనే ఉంటాను. ఎందుకంటే అందులో వచ్చే మీకు ఆత్మ సంతోషము తృప్తి జాబులలో రాదు. జాబులలో ఎంతసేపు మనం బాస్ ఆమెకి ఎక్కువ ఇస్తుండు ఈమెకి ఎక్కువ, ఎప్పుడు స్ట్రగుల్, ఎప్పుడు నెగిటివ్ లో ఉంటాం కదా. ఇక్కడనేమో పాజిటివ్ లో ఉన్నాం కదా, ఎప్పుడు మనం హ్యాపీగా చేస్తున్నాం కదా వర్క్. ఇంకా ఇవ్వండి మేడం, నేను ఇంకా నాకు చేయొచ్చు, ఇంకా నాకు టైం ఉంది, పిల్లలు పడుకున్నాక చేస్తా, ఇట్లా అంటారు క్యూట్ గా. సో ఇప్పుడు వాళ్ళు మనకి పర్ డే 100 కాల్స్ వస్తున్నాయి ఇప్పుడు. ఓకే, అవి ఈజీగా 1 person కెన్ టేక్ 100 కాల్స్. అంత బాగా ఓపిక్ గా ప్రేమతత్వంతో ఆన్సర్ చేస్తారు, రిజిస్టర్ చేస్తారు. కొంతమంది పే చేయలేమంటారు. ఇప్పుడు మనం 4500 రూపీస్ పర్ 3 days కి. ఓకే, ఎందుకంటే మనకి టెంట్ చైర్స్ కింద గ్రీన్ అని మ్యాట్ అని ఈవెన్ ప్రొజెక్టర్ అని ఇట్లా అన్నీ ఉంటాయి కదా ఖర్చులు. సో ఆ ఖర్చుల కోసం మనము ఎస్టిమేట్ అయ్యి అంతే ఛార్జ్ చేస్తాం. ఓకే, సో అందులో మనీ ఇంకెక్కువ ఉంటే మనం ఇప్పుడు పిల్లలకు టీచ్ చేయము, యూత్కి టీచ్ చేయడము, లేకపోతే మనము స్కూల్స్లోకి వెళ్ళి చెప్పడము, లేకపోతే ఆవులకి దానా మేత ఇస్తాం ఈ ఓల్డ్ ఆవులకి, అలాగే వాటి హెల్త్ చూసుకోవడము, అట్లాగే పాములను రక్షించడము, పాముల్ని మళ్ళీ వెళ్ళి అడవిలోకి మళ్ళీ ఏ అడవిలో అయితే ఎక్కడైతే మన గవర్నమెంట్ చెప్తుందో అక్కడికి వెళ్ళేయడము, ఇవన్నీ కూడా మనము. అలాగే మనము చెట్లను రక్షించడం, కొత్త చెట్లు పెట్టడం. ఇప్పుడు నేను మా హస్బెండ్ కూడా ఊర్లలోకి వెళ్ళి నేను ధ్యానం చెప్తాను, ఆయన మెడికల్ క్యాంప్ చేస్తారు. అలా అప్పుడు మేము ఊర్లో కావాల్సిన చెట్లన్నీ తీసుకెళ్తాం, వాళ్ళు వాడేటివి, కరివేపాకు, నిమ్మకాయ, అదే ఈ బత్తాయి, హెల్త్కి మంచివి, తులసి, లేకపోతే 2 పూల చెట్లు, రోజ్ ప్లాంట్స్ ఏదో ఒకటి, అట్లా ఒక 5-6 చెట్లు పర్ హౌస్ తీసుకెళ్తాం. సో ఎవరైతే వస్తారో అక్కడికి వాళ్ళు మెడికల్ది చేయించుకొని, నేనేం చేస్తానంటే ఇప్పుడు చాలా మంది ధ్యానం అంటే కూర్చోరు. సో అట్లా అని మనం స్ట్రిక్ట్గా కాదు నువ్వు ధ్యానం చేస్తేనే మెడికల్ అని అనరాదు. అయితే నేను ఏం చేస్తానంటే చీర ఉచితం అంట.
గంట సేపు ధ్యానం చేస్తే చీర ఉచితం అంట. ఓకే. సో వాళ్ళు ఫస్ట్ మనకి ఒక 100 మంది వస్తారు అనుకోండి, చుట్టుపక్కల 10 ఊర్లు కాల్ చేసి చెప్తారు మీకు చీర దొరుకుతుందని. అవును. ఇంకా మొత్తం మంది వస్తారు. లంచ్ పెడతాం, మనమే పెడతాం లంచ్. మోస్ట్లీ నా పర్సనలే యూజ్ చేస్తాను నేను. వేటు మోక్ష కూడా అన్నిటికీ యూజ్ చేయను. చాలా మంచి పని చేస్తున్నారు మేడం. సో లంచ్ మనం అక్కడ ఇస్తాము, టెంట్ ఇస్తాము, అన్నీ ఇస్తాం అక్కడ. సో వచ్చిన వాళ్ళకి మనకి జీవర్ స్వామి దాని నుంచి కూడా వాళ్ళకి వ్యాన్ ఉంది, డాక్టర్స్ పీజీ చేసే వాళ్ళు ఉన్నారు. ఓకే. సో వాళ్ళు మొత్తం మెషినరీ ఇస్తారు, యూట్రస్ చెక్ చేయడానికి, ఉమెన్ బ్రెస్ట్ చెక్, క్యాన్సర్, ఇవి అన్నీ మనము వాళ్ళు చెక్ చేసి క్లియర్ చూసుకుంటారు. అక్కడే రిపోర్ట్ ఇచ్చేస్తారా? ఎలా? అక్కడ రిపోర్ట్ కాదు, వాళ్ళ వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకుని, ఇవాళ రేపు అందరికి ఫోన్స్ ఉన్నాయి కదా, సో తీసుకుని వీళ్ళు టెక్స్ట్ చేస్తారు నెక్స్ట్ డే ఉంటే, చేసి కాల్ చేసి డాక్టర్లు మాట్లాడతారు వెళ్ళిన వాళ్ళు. ఓకే. నీకు ఇది ఉందమ్మా, మరి నువ్వు వచ్చి చేయించుకోవాలి అని, ఏ హాస్పిటల్లో ఫ్రీ ఉందో, ఎక్కడైతే చేసుకోవచ్చు, ఎక్కడ తక్కువ ధరో అది కూడా వాళ్ళు సజెస్ట్ చేస్తారు. సో అది నెక్స్ట్ అయితే వీళ్ళు ఇప్పుడు మెడిసిన్స్ కూడా మా ఆయనే తీసుకెళ్తారు. ఓకే. స్పాన్సర్ చేస్తారు. సో అట్లాగే ఒక 50 మంది డాక్టర్స్ అన్నీ వెళ్తారు టీమ్ లాగా, మెషిన్స్ వెళ్తాయి. సో వాళ్ళు కాకుండా నాది మెడిటేషన్ ఉంటుంది. ఫస్ట్ అవన్నీ చెక్ చేసి నా దగ్గర రావాలి, ఎందుకంటే నా దగ్గరికే ఫస్ట్ వస్తా అంటారు చీర కోసం. సో అవన్నీ అయ్యాక ఆ స్లిప్స్ తీసుకొని నా దగ్గరకు వస్తే ఎవ్రీ గంటకి ఒక సెషన్, ఒక 100 మందిని 200 మందిని కూర్చోబెడతాను నేను. ఓకే. అది ఇంకా లాస్ట్ 1 మినిట్ అప్పుడు వాళ్ళు ఒళ్ళో చీరేస్తాను నేను. 6 గజాలు అయితే 6 గజాలు, రెగ్యులర్ శారీ అయితే రెగ్యులర్ శారీ. వాళ్ళు ఏ ఊర్లో ఎక్కడైతే వాళ్ళు కొనుక్కుంటారో, వాష్ అండ్ వేర్ ఏది ఈజీగా ఉంటుందో వాళ్ళకే నేను అప్పచెప్తా. నాకు 1000 చీరలు తెచ్చిపెట్టు, అది ఎంత అవుతాయి అంతే నేను ఇచ్చేస్తాను. అయితే వాళ్ళు తెచ్చిపెడితే వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళు కొనుక్కునే, వాళ్ళు యూజ్ చేసేవి కాబట్టి హ్యాపీగా ఉంటుంది వాళ్ళకి కూడా. అది వాష్ అండ్ వేర్ ఉంటుంది. సో ఎన్ని రోజులు వేసుకున్నా అది ఏం కానీ చీర అట్లా ఇస్తా, యూజ్ అయ్యేది. నాకు ఏది ఇచ్చినా యూజ్ అవ్వాలి, అది డబ్బు వేస్ట్ కదా. అవును. మనం ఏదో ఇచ్చామంటే ఇచ్చాం కాదు. సో వాళ్ళు ఎవరైతే అక్కడ మెడిటేషన్ చేస్తారో వాళ్ళు ఫుల్ పద్మాసనంలో కూర్చుంటారు, అసలు కదలరు వర్షం పడ్డా. అద్భుతం. 90 ఏళ్ళలో కూడా ఇట్లా స్పైన్ స్ట్రైట్ ఉంటుంది, పద్మాసనంలో కూర్చుంటారు. మన ఫుడ్ అంతా వేరు కదా, వాళ్ళు ప్రకృతిలో జీవిస్తారు కదా. సో ప్రకృతితో ఈజీగా వాళ్ళు అనుసంధానం కాగలుగుతారు. అందుకే బిగినింగ్ ఆత్మలు ఎప్పుడైనా ప్రకృతిలో ఉండడానికి వస్తారు, ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ కాకుండా ఆత్మ తొందర పెరుగుతుంది. ఓకే. ఆత్మశక్తి చాలా తొందర పెడుతుంది. మీకు భూమి మీద ఉంటే అపార్ట్మెంట్స్ ఉంటే చాలా తేడా. అపార్ట్మెంట్స్ లో ఎదగం మనం, భూమికి కనెక్షనే లేదు కదా. అవును. చెప్పులు లేకుండా నడవాలి భూమి కనెక్షన్ కి, ప్లాస్టిక్ ఉండొద్దు, షూస్ ఉండొద్దు, ఇవన్నీ ఇంపార్టెంట్. ఓకే. సో మనకి ఇప్పుడు అంతా నెగిటివ్ సోర్సెస్, షూస్ అని ఇదని పిల్లలకు కూడా షూస్ వేసి ఎక్కడ కూడా మనం భూమితో తీసుకోవట్లేదు. అందుకే వాక్ చేస్తే కనుక మనం పార్కులలోకి వెళ్తే చెప్పులు ఇప్పి వాక్ చేయాలి, తర్వాత క్లీన్ చేసుకోవాలి పాదాలు. సో అదేదో మట్టి అయితే అంటది కదా, అది ఇసుక టైపే ఉంటది కదా, రాళ్ళు కూడా మంచిది కదా, ఆకుపంచర. సో మొత్తం మంచిది. సో ఆ భూమిలోంచి మనం ఫీల్ అవుతూ ఆ ఎనర్జెటిక్ తీసుకుని అవన్నీ నేర్పిస్తాం మనం అక్కడ. ఎట్లా వాక్ చేయాలి, ఎట్లా మనము చెట్టుతో తీసుకోవాలి ఎనర్జీ, అట్లా అంతా నేర్పిస్తాం. ఓకే. దాంతో మీకు ఏమవుద్దంటే అన్నీ మీకు ఎప్పుడైనా కష్టం వస్తే, కష్టం రాకముందే అది ఎలా తీసుకోవాలి నేర్పిస్తాం. ఇప్పుడు కర్మలు అనేది రాకముందే తీసేసుకోవచ్చు మనం. ఒక డెత్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. డెత్ని చేంజ్ చేసుకోవచ్చు, నేను చనిపోయేది చేంజ్ చేసుకోవచ్చు, ఇంట్లో వాళ్ళు చనిపోయేది చేంజ్ చేసుకోవచ్చు. అది ఆత్మ ఒప్పుకుంటే. ఇప్పుడు ఒక ఏ అనే వైఫ్కి బి అనే హస్బెండ్ చనిపోతున్నారంటే ఆ బి అన్న వ్యక్తి ఆత్మ ఒప్పుకోవాలి, లేకపోతే నెక్స్ట్ ఇంకో జన్మ ఉంటుంది వాళ్ళకి. ప్లాన్ ఉంటుంది, ఒకసారి ప్లాన్ ఉండదు. ఓకే. వాళ్ళు కంటిన్యూ చేయడానికి ఒప్పుకుంటే, మన కర్మ తీసేసుకుంటే, వైఫ్ కర్మ అది వైఫ్ది కర్మ, చనిపోయేటోళ్ళది కాదు. చనిపోయేటోళ్ళు వాళ్ళు వెళ్ళిపోయి ఇంకో జన్మకి వెళ్ళిపోతారు. ఓకే. సో ఈ ఎవరైతే అనుభవిస్తున్నారో ఇక్కడ ఉండి పిల్లలు, వైఫ్ది కర్మ ఉంటుంది. పిల్లలు చిన్నగా ఉన్న, తండ్రి లేకుండా పెరగడానికి వాళ్ళు అక్కడ ఒప్పుకుంటారు. ఓకే. వాళ్ళు ఏదో నేర్చుకునేది ఉంటుంది, ధైర్యంగా పెరగడము, అటు తల్లిని కూడా సపోర్ట్ చేయడము, ఇదంతా నేర్చుకోవాల్సి ఉంటుంది వాళ్ళ ఆత్మలో. వైఫ్ కూడా అలా నేర్చుకోవాల్సి ఉంటుంది, పిల్లల్ని సపోర్ట్ చేయాలి కదా. అవును. సో ఆమె అందరితో ధైర్యంగా ఉండి అందరినీ అలైన్ చేసి, ఆమె ఒంటరి పోరాటం కదా, ఎంత ధైర్యం నేర్చుకుంటుంది ఆమె, దానికి ఆమె ఒప్పుకుంటుంది. ఆమె అది నేర్చుకునేది ఉంటుంది సోల్లో. సో దానికి అది ఓకే ఉంటుంది. సో ఎప్పుడైతే ఆమె కర్మ రిలీజ్ చేసుకుందో, నేర్చేసుకుంది కదా పశ్చాత్తాపం పరివర్తనతో, సో మనం ధైర్యము అన్నీ కూడా
చేస్తాం కదా, అనుభవించకుండా మనం నేర్పిస్తాం కదా. సో అప్పుడు హస్బెండ్ అడగొచ్చు, నేను తీసేసుకున్నా, నువ్వు ఉండు, మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా, మన ఇద్దరికి కూడా బాడీ ఉంది, హాయి తిందాం తాగుదాం, మంచి మనం అనుభవిద్దాం ఈ జీవితాన్ని, ఉండిపో అంటే ఆయనకు కూడా కర్మలు ఏమి ఉండవు కదా. అవును, నేను ఆయన చనిపోతా అనుకోని వచ్చాడు కదా. సో ఇద్దరు ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఈమె ఆయన ఫ్యూచర్ కర్మలు, ఇప్పుడు ఆకర్షక రికార్డ్స్లో కర్మలు మనకి స్టోర్ అయి ఉంటాయి, మనం ఇన్వైట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అతనికి ఈ జన్మలో ఏం లేవు, అయిపోయాయి, కానీ అతను బతికున్నాడు. అతను ఏం చేయాలి, ఆకర్షక రికార్డ్స్లో ఉన్న కర్మలన్నీ ఇన్వైట్ చేసుకుని తీసేసుకోవాలి 4Pతో. 4P అంటే పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం, పరివర్తన, ప్రక్రియ అంటాం దాన్ని, మేము 4P అంటాం. ఓకే. ఆ 4P రోజు 3 సార్లు మనకి జూమ్లో అవుతూనే ఉంటుంది. ఓకే. 4P రోజుకు 3 సార్లు అవుతుంది. నా టీచింగ్స్ మార్నింగ్ నైట్ అవుతాయి. మార్నింగ్ 7:30 అమెరికా టైము ఇంగ్లీష్లో, నైట్ 9 PM తెలుగులో. అందులో క్వశ్చన్ ఆన్సర్స్ అడిగితే చెప్తాను. ఒక జ్ఞానం ఉంటుంది రోజు. ఇప్పుడు గోదాది పాసురాల జ్ఞానం చెప్తున్నాం. ఆవిడ ఒక్కొక్క పాసురంలో ఈ 30 రోజులు భగవద్గీత, భాగవతము, రామాయణంలో ఏమేమి ఉన్నాయో, మోక్షానికి దారి ఎలా మనకు పట్టుకుంటే కృష్ణుని దొరుకుతుందో అది సింపుల్గా చెప్పింది ఆవిడ. ఇప్పుడు భగవద్గీత అన్నది తండ్రి చెప్పింది, ఈవిడ తల్లి చెప్పింది. తల్లి చెప్పింది ఎంత ఈజీ ఉంటుందమ్మా, గోరు ముద్దలు తినిపించినట్టు ఉంటుంది. సో అదే గోద యొక్క జ్ఞానం అంటే గోరు ముద్దలు తినిపించినంత ఈజీగా మోక్షాన్ని ఎట్లా పొందాలో చెప్తుంది. సో మనం ఈ 30 రోజుల్లో నేర్చుకున్న జ్ఞానాన్ని మనం వేటు మోక్షాలో ప్రాక్టికల్ గా రోజు చేయిస్తూ, వాళ్ళలో రీరైట్ చేపిస్తూ, అంటే రీరైట్ అంటే మన సబ్ కాన్షియస్ లెవెల్లో చిన్నప్పటి నుంచి కొన్ని పెడతారు కదా నమ్మకాలు, మూఢ నమ్మకాలు, ఆ నమ్మకాల్ని ఈ భగవంతుని శక్తితో రీరైట్ చేస్తాం మనం. అంటే ఆ నమ్మకాలని కిందికి పంపించేసి కొత్తవి పెడతాం మనం, కొత్త నమ్మకాలు పెడతాం. కొత్తవి ఏంటి, భగవంతుని పూర్తి నమ్మకం, పూర్తి శరణాగతిని పెట్టేసరికి అవన్నీ కిందికి వెళ్ళిపోతాయి. ఇంకా మూఢ నమ్మకాలన్నీ, అమ్మో నాకు పీరియడ్ ఉంటే ఇది చేసుకోవచ్చా, అది ఉంటే అది చేసుకోవచ్చా, స్నానం చేయకపోతే ఎట్లా, ఏవి ఉండవు. ఎందుకంటే ఆత్మస్థితిలో ఉంటారు కాబట్టి. ఆత్మస్థితిలో ఉంటే ఏ తప్పు ఉండదు, శరీర స్థితిలో ఉంటే అవన్నీ అవసరం మీకు. ఇప్పుడు మా రిట్రీట్కి పీరియడ్ ఉంటే చేయొచ్చు. మనం డైరెక్ట్గా విగ్రహాన్ని ముట్టుకోవట్లేదు, మనం ఏది చేయట్లేదు, మనం ఆత్మ శక్తిని పెంచుతున్నాం ఇక్కడ. సో మీ శరీరంలో, ఆత్మలో, బుద్ధిలో వికసించేటట్టు చేస్తున్నాం, మన మనసుని పాజిటివ్ చేస్తున్నాం. దానికి పీరియడ్ ఉంటే లేకపోతే ఏం సంబంధం లేదు. సో మనము భగవంతుని రాసలీలలో చేస్తాం అక్కడ, అది సోల్ డాన్స్ అంటాం. ఓకే. సో ఆ రాసలీలలో సోల్ డాన్స్ కూడా నువ్వు సోల్తో చేస్తున్నావు. ఇట్ హాజ్ నథింగ్ టు డూ విత్ ద శరీరం. సో 3 AM మెడిటేషన్కి స్నానం చేసి రావాలా, చేయక్కర్లేదంటే అవసరం లేదు. మీరు ఒకవేళ అలాగే వస్తాను రావచ్చు. దానికి స్నానానికి శరీరంతో ఉన్నది. ఇప్పుడు హాస్టల్ మాస్టర్స్ కూడా మీరు స్నానం చేసినా చేయకుండా వాళ్ళు వచ్చి చేస్తారు. మీ ఆత్మలో ఉండాలి. స్నానం చేసి మీరు పూజలో చేస్తున్నా వాళ్ళు వచ్చి మీకు ఏం చేయలేరు. మీ శక్తి వాళ్ళకి సెట్ అవ్వదు. అమ్మా, అయితే ఇప్పుడు టీనేజర్స్ని చూస్తూ ఉంటాం, పేరెంట్స్ మాట వినకపోవడం, అంటే ఎక్కువ వాళ్ళ లైఫ్లో ఏదైనా రిగ్రెట్ ఫీల్ అవుతారు అంటే టీనేజ్ పీరియడ్లోనే, అబ్బా అలా చేసి ఉండకూడదని తర్వాత ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళు కరెక్ట్ వేలో వెళ్ళాలి అంటే ఆ తప్పు మనం చేసి ఉండకూడదు అనే జ్ఞానం వాళ్ళకి ముందే ఉంటే ఆ తప్పు చేయరు. మరి ఎలా ఉంటే పేరెంట్స్ ఎలా పెంచితే వాళ్ళు మంచిగా ఉంటారు, మంచిగా చదువుకొని వెల్ సెటిల్డ్గా ఒక మంచి జాబ్తో పేరెంట్స్ని మంచిగా చూసుకోవడం, సొసైటీకి ఉపయోగపడడం, ఇలాంటి యువత కావాలంటే వాళ్ళు ఏం చేయాలి? మనము చిన్నప్పుడే అన్ని నేర్పించేసేయాలి. 3 year, 4 year, 5 year లోపల మనకి ఏం కావాలో మ్యాక్సిమం 7 years లోపల నేర్పించేసేయాలి. అర్థమవుతుందా వాళ్ళకి మనం చెప్పేది? సోల్ స్టేటస్ లో ఉంటారు వాళ్ళు, వాళ్ళకి అర్థమైనంత మీకు కూడా కాదు. వాళ్ళు మాట్లాడే మాటలు కూడా చాలా హయ్యర్ ఇది ఉంటాయి, మనకు కూడా అర్థం కావు. ఎందుకంటే వాళ్ళకి 3 years వరకు జన్మలు కూడా గుర్తుంటాయి వాళ్ళకి. అందుకే పడుకున్నప్పుడు నవ్వుతారు, ఏడుస్తారు, ఉలికి పెడతారు. ఎందుకంటే అవన్నీ గుర్తు తెచ్చుకుంటారు కాబట్టి, అవన్నీ వస్తాయి కాబట్టి. తర్వాత కూడా మీరు డ్రీమ్లో అడిగితే అవి చూపిస్తారు. సో మనము ఎప్పుడైతే మనం చిన్నప్పుడే అన్ని నేర్పించామో వాడి జోలికి వెళ్ళరు. నీ బాడీలో ఈ చేంజెస్ అవుతాయి, ఇది నీకు మంచిది కాదు, సిగరెట్ తాగుతాయి అని మనం ఏం చేయాలంటే, ఈ యూట్యూబ్లో ఇప్పుడు ఇమేజెస్ ఉన్నాయి, స్మోక్ చేసినప్పుడు లంగ్స్ ఎలా అవుతాయి, హార్ట్ ఎలా ఎఫెక్ట్ అవుతాయి, అది మీకున్నాయి ఇమేజెస్. తర్వాత స్మోక్ చెయ్యని లంగ్స్ ఎలా ఉన్నాయి, తాగే వాళ్ళకి డ్రింక్ తాగితే టీనేజ్లో మనకి 28 సంవత్సరాల వరకు మెమరీ ఇంప్రూవ్ అవుతా పోతుంది. 28 తర్వాత ఆగిపోతుంది, ఇంకా తగ్గు అవుతా పోతుంది. అది సైంటిఫిక్గా. అయితే 28 ఏజ్ వరకు పెరుగుతూ ఉన్నప్పుడు మీరు డ్రింక్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఆ వారం నుంచి 10 days దాకా మీకు ఇంప్రూవ్మెంట్ ఉండదు, ఆగిపోతుంది.
ఓ బ్రెయిన్ డెవలప్మెంట్ ఆగిపోతుంది మ్మ్. కావాల్సింది. మ్మ్. ఆగిపోయి మళ్ళీ స్టార్ట్ అవ్వడానికి టైం పడుతుంది కదా. మ్మ్. సో మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, ఆల్కహాల్ వల్ల బ్రెయిన్ని డ్యామేజ్ చేస్తున్నాం మనం, మ్మ్. ఆపుతున్నాం. నెంబర్ 1 ఉన్నది కూడా, ఉన్న లైట్స్ కూడా అందులో చిన్న బల్బ్స్ లాగా ఉంటాయి, అవి కూడా ఇది అయ్యే ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది ఒక్క డ్రింక్ వల్ల. మ్మ్. సో అది మనం నేర్పించామనుకోండి, ఇమేజెస్ తోటి అన్నీ ఉన్నాయమ్మా యూట్యూబ్లో ఇప్పుడు. అవును. బ్రెయిన్ బిఫోర్ డ్రింక్, ఆఫ్టర్ డ్రింక్, అది మనం కొంచెం కొద్దిగా మనము వర్క్ చేసి దాని మీద అది పెట్టుకుని మొత్తం ఫ్యామిలీ కలిసి చూడాలి. హస్బెండ్ వైఫ్ అది డిస్కస్ చేస్తూ చూడాలి. అయ్యయ్యో ఇట్లా అవుతుందని డైరెక్ట్ వాళ్ళకి నేర్పిస్తున్నట్టు కాకుండా అందరు కలిసి డిస్కస్ చేస్తూ నేర్చుకుంటే వాళ్ళలో బలంగా పడిపోద్ది. మా పిల్లల్ని కూడా ఏం చేసాం మేము, ఈ 8th, 9th, 10th హాలిడేస్ ఉంటాయి కదా, అప్పుడు మనం వేరే కాలేజెస్లో కోర్సెస్ ఉంటాయి, న్యూరాలజీ కోర్సెస్ అవి ఉంటాయి బ్రెయిన్కి సంబంధించింది. ఆ కోర్సెస్ పంపించాం. అందులో డ్రింక్ చేస్తే ఏమవుద్ది అన్న 3Dలో వాళ్ళకి ఎడ్యుకేషన్ లాగా నేర్పించారు. ఓకే. సిగరెట్ తాగితే ఏమైంది, ఇది అయితే ఏమైంది, డ్రగ్స్తో ఎలా స్టాప్ అయిపోతుంది మన గ్రోత్ అని అదంతా నేర్చుకొని వచ్చేసరికి వాళ్ళు ఇంకా ముడతారా? లేదు. సో నన్ను పతనం చేసుకున్నట్టే కదా. భయపడ్డం కంటే ఇప్పుడు నన్ను నేను డామేజ్ చేసుకుని రేపు పొద్దున నేను బెడ్లో ఉంటే ఎవరు చూసుకుంటారు? అంతే కదా. సో నన్ను నేను పతనం చేసుకోవడం కరెక్ట్ కాదు అన్నది కూడా నేర్పిస్తాం కదా మనం. ధర్మంలో ఉండాలి, నా బాడీకి ఏది అవసరమో అదే తినాలి, ఆరోగ్యంగా ఉండాలి అన్నదైతే చిన్నప్పటి నుంచి నేర్పియాలి కదా. మరి ఇప్పుడు చిప్స్ ప్యాకెట్ ఉంది, చిప్స్ ప్యాకెట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ చూపించి ఇది నీ మైండ్ని కంట్రోల్ చేస్తున్నారు వాళ్ళు కెమికల్స్తో. మళ్ళీ తినాలనిపించేటట్టు ఒక ఇంగ్రీడియంట్ వేస్తారు అందులో, అది చూపించాలి. వేరే కెమికల్స్ ఇప్పుడు మనకు అర్థం కాని అని కెమికల్స్ అందులో ఉన్నాయి. కరకర ఉండడానికి పోర్క్ స్కిన్ వేస్తారు అందులో, తెలుసా మీకు? అవి చెప్పాలి వాళ్ళకి. ఆయిల్ కూడా ఏంటంటే అది బర్న్ అయిపోయిన ఆయిల్, చచ్చిన ఆయిల్, అంటే పడేసే ఆయిల్ని తీసుకొచ్చి వాడతారు మనకి. ఎందుకంటే అంత క్వాంటిటీస్ కదా. వాళ్ళకి అంత చీప్గా $1కి ఆ చిప్స్ ప్యాకెట్ ఇవ్వాలంటే ఈ చెత్త అంతా చేయాలి వాళ్ళు. సో మనకి బాగా కరకర ఉండాలి, ఇట్లా చిప్ వేసుకోగానే ఇట్లా కల అవుతుంది. ఇది ఇంట్లో చేసుకోండి, అంత కరకర వస్తుంది అవ్వదు. ఎందుకు రాదు? రావాలి కదా మరి. సో అందుకని ఎప్పుడైతే ఇవన్నీ మనం వాళ్ళకి నేర్పించామో వాళ్ళు తీసుకెళ్ళి, ఇప్పుడు నేను ఎవరింటికైతే వెళ్తానో ఇలా వెళ్తా కదా టీచ్ చేయడానికో దేనికో, మొన్న కాలిఫోర్నియా వెళ్తే కూడా వాళ్ళ అమ్మాయి మెడిటేటరీ, మా అబ్బాయి ఇంకా ఇవి తింటున్నాడు మేడం అని చెప్పింది. అయితే తీసుకురమ్మని, ఏమైంది మనం తిందామారా, తీసుకురా అన్న. తీసుకొచ్చాడు. నేను ఎప్పుడైనా పాజిటివ్తో వెళ్తా. అవి మంచిది కాదు తీసుకురా అంటే వాళ్ళు ఒక ఆల్రెడీ ఇష్టపడరు, వినడానికి ఇష్టపడని జోన్తో వస్తారు నా దగ్గరికి. అట్లా కాదు, ఏమేమో తీసుకురా మమ్మీ, లేదు ఇక్కడ పట్టుకురా తిందామంట. అప్పుడు డింగని పట్టుకొస్తే ఇట్లా చూసి మంచిదే అంటావా మనకి అని వాళ్ళని క్వశ్చన్ అడుగుతా. వాళ్ళు మంచిదే అంటారు. అవునా, ఇంగ్రీడియంట్స్ ఎప్పుడైనా చూసావా, చూద్దామా మరి ఇందులో ఏమేజ్ చేశారో చూద్దామా, ఇంత టేస్టీగా ఎట్లా ఉన్నాయి చూద్దాం. అట్లా మనం పాజిటివ్లోకి వెళ్ళాలి అని. ఇప్పుడు కోక్ కూడా ఎట్లా అంటే ఇది మనకి ఏం బెనిఫిట్సో చూద్దామంట, ఇది మనకి ఏం చేస్తుంది, ఏం బెనిఫిట్సో చూద్దాము. ఎప్పుడు తాగాలో తెలుస్తుంది మనకి. స్కూల్ నుంచి వచ్చాకనా, పోయేటప్పుడా, ఆకలికి ముందా, తిన్నాకనా మనము అది ఏం చేస్తో చూస్తే కరెక్ట్గా దాన్ని వాడుకోవచ్చు అని చెప్తా. వాళ్ళు సరే అంటారు. అంటే అది చూస్తే ఆ చిప్స్లో ఒక్కొక్క ఇంగ్రీడియంట్ మనం అందులో పెట్టగానే వచ్చేస్తుంది మనకి ఆన్లైన్లో. ఇవాళ రేపు బార్ కోడ్స్ ఉన్నాయి. ఆ బార్ కోడ్ ఏవి మన యాప్ ఉంది, అది మంచిదా కదా చెప్తుంది. దాన్ని బార్కోడ్, ఆ యాప్లో బార్కోడ్ స్కాన్ చేస్తే చిప్స్ది అది తినొద్దు తినాలి చెప్తుంది, ఎందుకు తినాలో కూడా చెప్తుంది. అందులో ఈ ఇంగ్రీడియంట్స్ తినకండి అని చెప్తుంది. మీ మెమరీ లాస్ అవుతుంది, లేకపోతే మీకు మళ్ళీ తినాలనే క్రేవింగ్ అనే కెమికల్ ఉంది అని చెప్తుంది. అది అవి ఉన్నాయి. యాప్ అన్న పెట్టుకోండి మీరు. యాప్లో అదేం లేదు, మనం ఇట్లా ఫుడ్ది స్కానర్ అంటే వచ్చేస్తుంది మీకు. ఓకే. సో ఆ యాప్తో ఒక ఇండియన్ తయారు చేశాడు అది. సో యాప్తో చేసుకోవచ్చు, లేకపోతే ఒక్కొక్క ఇంగ్రీడియంట్ వాళ్ళకి అలవాటు చేయాలి. ఒక్కొక్క ఇంగ్రీడియంట్ గూగుల్లో చూస్తే వచ్చేస్తుంది, ఏఐలో అయినా గూగుల్లో అయినా. అది చూసి అమ్మో ఇది నా బ్రెయిన్ని వాడు కంట్రోల్ చేస్తుండా, నేను చచ్చినదినా నా చెత్తబుట్లో వేసాడు. ఆ తెచ్చిన 5 లాస్ట్కి చెత్తబుట్లో పడేసాడు వాడే. నేనేం పడేయమనలే, నేను తినొద్దనిలే, ఏమనలే. అవి ఏం చేస్తాయో చెప్పా అంతే. నేను అర్థమయ్యేలా చెప్పాలి పిల్లలకి, వాళ్ళు యాక్సెప్ట్ చేసేలాగా. ఇప్పుడు కోక్ ఉంది, తాగకరా అంటే మనం చూడనప్పుడు తాగుతాడు. అలా కాకుండా కోక్లో బెనిఫిట్స్ ఇంటర్నెట్లో చూడమంటే చూసి వచ్చి మా అబ్బాయి ఏమన్నాడంటే, అమ్మ నేను చచ్చిన కోక్ దాగా అన్నాడు. ఎందుకురా తాగు, నేను తెస్తా అంటే, కాదు అందులో మనకు షుగర్ ఇంక్రీజ్ చేస్తుంది, సడన్గా పడిపోతుంది, సడన్గా అప్సెట్ అవుతాము. అలాగే మనకు అంటే ఇప్పుడు ఇలా
షుగరే కాకుండా మన మైండ్ని కంట్రోల్ చేస్తుంది అది. ఇంకోటి అందులో కోక్ అంటే అది వీడ్ ఉంటుంది అందులో, అదే మన ఈ డ్రగ్ది సంబంధించింది ఉంటుంది కోక్లో. సో అంటే కొకైన్ ఉంటుంది. అవన్నీ చదివేవాడు. నేను చచ్చిన అది ముట్ట, నా బాడీ అంత నాశనం చేస్తుంది అది, నోవే అన్నాడు. అది లైఫ్లో ఎప్పుడు ముట్టలే. నేనేమన్నా తాగమంటున్నా ఇక్కడ. సో నేను అంతే మా పిల్లల్ని వెళ్ళండిరా, ఉండండిరా ఫ్రెండ్స్తో, రాత్రి ఉండండి అంటే, అమ్మ నీకు తెలీదు, 8ంటికే వచ్చేస్తారు కేక్ కట్ చేయగానే ఫ్రెండ్ దాంట్లో. ఎందుకు వచ్చేసినా ఉండొచ్చు కదా అంటే, నీకు దాని తర్వాత ఏం వద్దో నీకు తెలియదు, నువ్వు తెలుసుకోని కూడా తెలుసుకోకు, మేము కూడా అక్కడ ఉండే ప్లేస్ కాదు అని వచ్చేసామంటారు. సో ఇవ్వాల్సిన లవ్ ఆ కేక్ కట్ చేసినప్పుడు ఇవ్వాల్సింది ఇచ్చారు, అక్కడ పాజిటివ్ ఎన్వైరన్మెంట్ ఉన్నంతసేపు ఉన్నారు, దాని తర్వాత వాళ్ళు మాయమైపోయారు. అది మనం వాళ్ళ డెసిషనే తీసుకునేటట్టు. ఎప్పుడు కూడా తాగకు అంటే ఎవ్వరు మానేయరు. సిగరెట్లు మానే అంటే ఎవరు మానేయరు. దాంట్లో ఉన్నాయి చిన్నప్పుడే చెప్పేస్తే, సరే ఆల్రెడీ సిగరెట్ తీసుకుంటుండు, డ్రగ్స్ లో ఉన్నారు, వాళ్ళని ఎలా మానిపియాలి, రైట్? అది కూడా ఒకటి కదా మనకి సమస్య. సరే చిన్నప్పుడు బ్యాక్ వెళ్ళలేరు కదా, సో అప్పుడు ఏం చేయాలంటే మనము, సరే నువ్వు 8 సిగరెట్లు రోజు తాగుతున్నావు, ఒక 2 మానేరా, 6 తాగు చాలు నువ్వు అనాలి, యాక్సెప్ట్ చేసినట్టు. సరే వాడు 6లోకి వస్తాడు కదా, నువ్వు నాన్న పేరు మీద నువ్వు దాన్ని 4 చేయాలని నెక్స్ట్ మంత్, ఒక మంత్ ఆగనియాలి వాళ్ళని, మళ్ళీ నెక్స్ట్ మంత్ అనాలి నా కోసం నువ్వు ఇంకొక 2 మానే అనాలి, 2 తేవాలి. ఆ 2 నుంచి 0 తేయడం మీకు కష్టం అవుతుంది అనాలి. నీకు ఆ సంకల్ప శక్తి ఉంది. నువ్వు ఇంత 8 నుంచి 2కి వచ్చినప్పుడు 2 నుంచి 0 కాలేవారా, నీ బాడీ నువ్వు రక్షించుకోకపోతే ఎవరు రక్షిస్తారు అని ఆ వీడియోస్ మెల్లిగా ఫ్యామిలీ ఉన్నప్పుడు చూపించి మెంటల్గా వాళ్ళని రీరైట్ చేయాలి. అంతేకాదు నువ్వు తాగొద్దు అనే వర్డ్ లేకుండా దానిలో ఉండే బెనిఫిట్స్ ఏంటి చూద్దాం అనుకుంటూ ఆ నెగటివ్స్ అన్నది వాళ్ళలోకి పంపు చేయాలి. చేస్తే వాళ్ళే మానేస్తారు. పిల్లలు చాలా ఈజీ. అట్లాగే డ్రింక్ అంతే, ఇదంతే, డ్రగ్స్ అంతే. ఇంకోటి వాళ్ళలో ఒక్కోసారి మన దగ్గర ఇప్పుడు ఈ ఎర్త్ బౌండ్ సోల్స్ అని ఉంటున్నాయి, వాళ్ళలోకి కూడా ప్రవేశిస్తున్నాయి అవి పిల్లల్లో ఉన్నప్పుడు. అట్లేమన్నా ఉంటే రిలీజ్ చేసుకోవాలి. ఫస్ట్ రిలీజ్ చేసుకుంటే వాళ్ళే మానేస్తారు. ఎందుకంటే అవి లోపల ఉండి వీళ్ళని డ్రగ్స్కి తీసుకెళ్ళేటట్టు, ఇది చేసేటట్టు, సూసైడ్లు చేసుకుంటట్టు చేస్తుంది. పిల్లలు అందుకే సూసైడ్ చేసుకుంటున్నారు. నిజంగా చేసుకోరు వాళ్ళు, వాళ్ళకి అంత ధైర్యం ఉండదు. ఏ మనిషికి సూసైడ్ చేసుకునే ధైర్యం ఉండదు. సో ఇట్లాంటి వేరే ఫోర్సెసే వాళ్ళని పుష్ చేస్తాయి. సో అందుకని ఆ నెగిటివ్ ఎనర్జీస్ మన చుట్టూ రిలీజ్ చేసుకుంటే ఒక ఫ్యామిలీ హ్యాపీ వెళ్ళిపోతుంది అసలు. ఎందుకంటే కర్మలు చాలా మంది తట్టుకోగలుగుతారు, అన్హ్యాపీ కర్మలతో ఉండరు. ఈ నెగిటివ్ ఎనర్జీతోనే హస్బెండ్లు తిక్క, వైఫ్లు తిక్కగా అరవడము, పిల్లలు అరవడము, ఇవంతా ఎనర్జీస్ మన చుట్టూ. అంటే నేను ఇప్పటివరకు చేసింది, నేను నేర్చుకుంది అదే, నాకు అర్థమైపోయింది ఆ ఎనర్జీస్ వల్లే మనకి ఇట్లా అవుతుందని. అంతేగాని అలాంటి తత్వం హస్బెండ్కి ఉండదు, వైఫ్కి ఉండదు, పిల్లలకు ఉండదు. ఎవరైనా బాగుండాలనుకుంటాం కదా ఊరితో. సో వాళ్ళకి తెలియకుండానే బిహేవియర్ అట్లా ఉంటుంది, ఎనర్జీస్ చుట్టూ బాగాలేకపోతే. సో ఇప్పుడు మన రిట్రీట్స్కి వస్తే అది కూడా మనం హెల్ప్ చేస్తాం. పిల్లల్ని టీనేజర్స్కి తీసుకున్నా కూడా వాళ్ళు చేంజ్ అవుతారు. వాళ్ళు ఏదైనా ఉన్నా రిలీజ్ అవుద్ది, వాళ్ళు కూడా మంచిగా అయిపోతారు. నేను వీడియో స్టార్ట్ చేసినప్పుడు అంటే ఇంత నాలెడ్జ్ లేదు. మెడిటేషన్ అంటే తెలుసు, భక్తి అంటే తెలుసు, కానీ మన హీలింగ్ ప్రాసెస్, మన కర్మల్ని తీసేసుకోవడం, ఇవన్నీ మీరు చెప్పాక నాకు కూడా చాలా మంచిగా అనిపించింది. మీరు ఇలాగే ఇయర్లీ 3 కాదు, మా మీద ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఇంకా ఎక్కువ రిట్రీట్స్ చేయాలని, చాలా మందిని హీల్ చేయాలని అయితే కోరుకుంటున్నాము. చాలా సంతోషం అమ్మ. థ్యాంక్ యూ.